ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని చూసినట్టయితే ఈ బిజినెస్ అనేది మెయిన్ గా మనం స్టార్టింగ్ ప్రెజెంటేషన్ లో కూడా మనం మాట్లాడుకున్నాము. వై దిస్ బిజినెస్ అండ్ హౌ దిస్ బిజినెస్, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి అనేది. దీన్ని చూసినట్టయితే 90% కంటే ఎక్కువ ఇది వై మీదనే డిపెండ్ అవుతుంది. బిజినెస్ ఎట్లా చేయాలనేది ఏంటంటే ఆల్రెడీ సిస్టమ్ ఉంది, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ ఫెమిలియర్, వాళ్ళకి ఏం కావాలో తెలియడం అనేది అంత ఈజీ కదనమాట. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత రియల్ గా ఏం కావాలి, దానికి ఏం చేయాలనే వైపు వెళ్ళారనమాట. సో ఈ బిజినెస్ అనేది మెయిన్ గా వై మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ ఈ రెండు ఉన్నాయి కదా. ఈ బిజినెస్ లో మనం ఇందాక ప్లాన్ చూసినాం, నాలెడ్జ్ వచ్చింది, దానికోసం ఇంకొక స్టడీ చేస్తాం. కానీ దాంతో మనం సక్సెస్ కానీ మనం లైఫ్ లో ఏదైతే కావాలనుకుంటున్నామో అది దొరుకుతుందా? ఇప్పటి వరకు అయితే దాన్ని అప్లై చేస్తాము. అప్లై చేసినప్పుడు దాన్ని కొన్ని రిజల్ట్స్ వస్తాయి, రావు, దాన్ని కొన్ని చేంజ్ చేసుకునేది ఉంటది, సో మార్చుకునేది ఉంటది, మనము కొంత నేర్చుకునేది ఉంటది. ఇవన్నీ అయిన తర్వాత గ్రాడ్యువల్ గా మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే రిజల్ట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో వీటికి ఏంటంటే బిల్ గేట్స్ చెప్పేది ఒకటే ఒక ఫార్ములా ఏంటంటే ఈ బిజినెస్ కి సక్సెస్ కోసము నీడ్ ఇంటూ ఫెయిత్ అండ్ విజన్ ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్. మోటివేషన్ తర్వాత మనం యాక్షన్ చేయాల్సి ఉంటుంది. యాక్షన్ ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది ఒక పార్ట్. అది మోటివేషన్ వచ్చిన తర్వాత బై డిఫాల్ట్ యాక్షన్ జరుగుతుంది. ఆ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఏమేమి యాక్షన్ చేయాలి, దాంట్లో కన్సిస్టెన్సీగా చేయాలి, దాంట్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్, మన గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. బట్ దానికంటే అన్నిటికంటే ముందు ఏంటంటే మన నీడ్ అనమాట. మన నీడ్, మనకి ఏం కావాలో ఈ బిజినెస్ లో ఏంటంటే ఎవరినో చూస్తాము, వస్తాము, ఆ తర్వాత ఏంటంటే మనం అనిపిస్తుంది అదో ఇదో చేస్తూ ఉంటాము, ఆ తర్వాత కొద్ది రిజల్ట్ వస్తుంది, రాదు, ఒక్కొక్కసారి మనం ఫోకస్ చేస్తాము, చేయము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఫెయిత్ ఇంటూ నీడ్, ఇవి రెండు కూడా 100% ఉండాలన్నమాట. అంటే నీడ్ తక్కువగా ఉండి ఫెయిత్ ఎక్కువగా ఉన్నా, ఫెయిత్ ఎక్కువగా ఉండి నీడ్ తక్కువగా ఉన్నా, మనకు బిజినెస్ అంటే బాగా చాలా బాగుంది, మంచిగా ఉంది, నమ్మకం, కానీ మనకు డ్రీమ్ లేదనుకో, మనల్ని అది మోటివేట్స్, మనకు ఫ్యూయల్ లేదు, ఇప్పుడు గాడిలో పెట్రోల్ లేనట్టుగానే ఉంటది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే విజన్. ఈ రోజు మనకు అంతా బాగానే ఉంది కదా, అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ బిజినెస్ అనేది ఈ రోజు కోసమే కాదు, ఇది ఈ రోజుతో పాటుగా రేపటితో పాటు మన రాబోయే జనరేషన్స్ కు ఉపయోగపడే అటువంటి బిజినెస్ అన్నమాట. ఇప్పుడు పాత రోజుల్లో చూసినట్టయితే ఈ కోవిడ్ వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు కదా. సో ఎప్పుడైతే మనము ఉన్న దగ్గరనే చూస్తే మన స్పీడ్ అంతగా ఉండదు. మనం వెహికల్ నడిపించినప్పుడు కూడా ఎంత దూరం చూడగలిగితే అంత స్పీడ్ మనం పెంచుకోవచ్చు. మనం మన టైర్ ముందనే చూసుకుంటే నడిపించలేం కదా మనం. సో లైఫ్ కూడా అంతే అన్నమాట. ఈ బిజినెస్ లో విజన్ ఏమంటే, మనము ఈ బిజినెస్ లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న కస్టమర్లు కానీ, లేదంటే క్యాండిడేట్స్ కానీ, లేదంటే మన రిలేటివ్స్ మన వాళ్ళే కాదు, ఇప్పటి వరకు పుట్టినటువంటి కొన్ని తరాలను కూడా మనము ఈ బిజినెస్ లో మనము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము. బిల్ గేట్స్ ఇప్పుడు లేరు, ఆయన ఎప్పుడు 1970s లో అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన, అప్పుడు చాలా మంది ఇప్పటి వాళ్ళు పుట్టను కూడా పుట్టలేదు కదా. ఆయనే కనుక స్టార్ట్ చేయకపోతే, అదే రిచ్ అండ్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు ఇంత బిజినెస్ ఇదంతా జరిగేది కాదు కదా. సో ఒక వ్యక్తి, పుట్టని వ్యక్తి ఇప్పుడు అవసరం లేని ప్రొడక్ట్స్ వాడితే అప్పుడు మన పిల్లలకు డబ్బులు వచ్చేంత విజన్ ఈ బిజినెస్ లో ఉందన్నమాట. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బిజినెస్ లో మనకు లైఫ్ లో కావాల్సిన ఏమి, ప్రస్తుతం మనం చేస్తున్న ఉద్యోగం కావచ్చు, లేదంటే మన ప్రొఫెషన్ కావచ్చు, దాంతో ఏమైతే దొరుకుతాయో మనకు తెలుసు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళందరూ మన చుట్టుపక్కల ఉంటారు కాబట్టి వాళ్ళని చూసేదే మనకు అదే దొరుకుతుంది. కొద్దిగా ఆ టైం బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ అంతే ఉంటది. బట్ వాస్తవంగా మనకు ఆ దారిలో వెళ్తున్నాం కాబట్టి అది చేయడమా, లేదంటే రియల్ గా మన లోపల నుండి మన కావలసిన వాటి కోసం మనం చేస్తున్నామా, అదొకటి డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఫెయిత్ ఎక్కడ నుండి వస్తుంది మనకు? చాలా మంది ఏంటంటే చేయాలనుకుంటారు, వాళ్ళకి డ్రీమ్స్ కూడా ఉంటాయి, కానీ ఏంటంటే పైకి కిందికి ఉయ్యాలో ఉన్నట్టు అవుతా ఉంటారు. ఎందుకంటే
ఒకసారి మీటింగ్ విన్నప్పుడు కానీ సీడీ చూసినప్పుడు కానీ కొంతమంది కలిసినప్పుడు కానీ ఎస్ చేయొచ్చు, వెరీ గుడ్, గ్రేట్, ఎక్సైటెడ్ గా. మళ్ళీ తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర డౌన్ కావడం జరుగుతూ ఉంటది. ఎందుకనంటే కంటిన్యూస్ గా ఈ డ్రీమ్ బిల్డర్స్ ఒక పాజిటివ్, ఒక ఎక్సైటెడ్ అసోసియేషన్ లో కనుక మనం ఉన్నట్లయితే, జస్ట్ లైక్ ఏంటంటే మనము ఒక వెళ్తా ఉన్నప్పుడు ఒక బాగా ఎండ కొడుతున్నప్పుడు ఏంటంటే ఒక ఏసీ వేసుకొని మంచి అదిగా ఆ వాతావరణం బాగుందనుకో మనం స్పీడ్ ఆ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు, మనం ముందుకు వెళ్తా ఉంటాం. అట్లాగే ఇక్కడ మనకు ఫెయిత్ అనేది లోపల నుండి ఇంటర్నల్ మన మోటివేషన్ ఉంది అనుకోండి, బయట ఎక్స్టర్నల్ అనేది ఏంటంటే కొంతవరకే పనిచేస్తాయి. మన నీడ్ అనేది ఇక్కడ ఇది మనకు తప్పకుండా దొరుకుతుంది, మనం చేయగలము. ఈ కంపెనీ కూడా, ఈ ప్రొడక్ట్స్ కూడా, ఈ మెంటర్షిప్ కూడా, తర్వాత ఈ యూనివర్స్ మనుషులు కూడా అందరూ అనుకూలమైన వాళ్ళు, మనం చేయొచ్చు అనే ఫెయిత్ డెవలప్ అయినప్పుడే, దానికి విజన్ కలిసినప్పుడు అప్పుడు మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన నీడ్ ఏంటిది, మన ఫెయిత్ ఎక్కడ ఉంది, మన విజన్ ఏంటిది అనేది మనం ఒకసారి క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మోటివేషన్ వస్తుంది. దెన్ యాక్షన్ చేస్తాం మనం. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ అనగానే ఏంటంటే ఆ బిజినెస్ చేస్తున్నామని అంటారు, బిజినెస్ కాకుండా ఉద్యోగాలు చేస్తా ఉంటారు. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి, లేదంటే ఒక దుకాణం ఉంది, లేదంటే ఏదైనా షోరూమ్ ఉంది, ఆ పెద్ద హడావిడి హంగామా ఉంది, దాన్ని అవన్నీ చేసినప్పుడేమో అదొక బిజినెస్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం కనిపిస్తలేదు కదా. ఇప్పుడు రాబర్ట్ కియోసాకి 21st బిజినెస్ 21st సెంచురీ దాంట్లో ఆయన ఇదే చెప్తాడు, ఇంత మంచి బిజినెస్ ఇది, ఇంత పెద్ద పొటెన్షియల్ ఉన్నది, ఇంత క్రెడిబిలిటీ ఉన్నది, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. వరల్డ్ లెవెల్ లో ఉన్నటువంటి వాల్మార్ట్ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. అలాంటిది మరి ఎందుకు మనుషులు దీన్ని అధ్యయలేకపోతున్నారు అని అంటే, వాళ్ళకి అలవాటు ఏంటంటే దేవుడే ఉన్నాడు అనుకో, దేవుడు బొమ్మ కనిపిస్తే దేవుడు అనుకుంటాం మనం, బొమ్మ కనిపించకపోతే దేవుడు అంతటా ఉన్నాడంటే అది మన కాన్సెప్ట్ అందదు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ బిజినెస్ అనేది మనకి ఏడా కనిపిస్తలేదు, ఇంటాంజిబుల్ గా ఉంటది. కాబట్టి ఏంటంటే మనం దీని మీద ఫోకస్ చేయాలి. దీన్ని బిజినెస్ అయినప్పుడు బిజినెస్ లాగానే చేయాలి. స్టార్టింగ్ లో ఏంటంటే దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇది సింపుల్ గానే ఉంటుంది, బట్ ఈజీ కాదు. ఇందాక మాదేవ్ అన్నారు కదా, సింపుల్ బిజినెస్ ఏమిటి దీంట్లో సింపుల్ అని అంటే, మనం మన ఇంట్లో అవసరమైన ప్రొడక్ట్స్ ని మనం వాడుకోవడము, దాని ద్వారా మన లయబిలిటీస్ ని మనం ఎసెట్స్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాము. ఆ ఎసెట్స్ ద్వారా మనకు ఇన్కమ్ వస్తుంది. ఆ లయబిలిటీస్ జిందగీ మొత్తం మన వాళ్ళు చేసిరు, మనం చేసిన మన తర్వాత వాళ్ళు కూడా చేస్తారు కదా. అదాన్ని ఇక్కడ చేంజ్ చేసుకునేది. దాంట్లో ఏమో రాకెట్ సైన్స్ పిహెచ్డి అవసరం లేదు కదా. కానీ మనం ఏంటంటే మన మైండ్ అంతా వాటికి అలవాటు పడి ఉన్నది కదా. 20-30 ఏళ్ళు చదివి ఒక ఉద్యోగం చేసి, లేదంటే పెద్ద పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేసి, లేదంటే ఫారిన్ పోయి అక్కడ పోయి బాగా అట్లా అయితేనే సంపాదన అనేది మన మైండ్ లో ఉంది. కాబట్టి ఏంటంటే బిజినెస్ అనగానే మనము అదే మైండ్ సెట్ తోటి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని ఒక బిజినెస్ లాగానే కన్సిడర్ చేయాలి. మనం కన్సిడర్ చేసినా కానీ ఏంటంటే బిజినెస్ ను నేర్చుకునేది ఉంటది. ఆ తర్వాత బిజినెస్ కి ఏమేమి అవసరం ఉంటుందో అవన్నీ మనం చేయాల్సి ఉంటది. అవి చేయలేదనుకో, దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అని కాదు, ఇక్కడ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటిది, మన షాప్ మార్చుకోవడము, మన హ్యాబిట్స్ మార్చుకోవడము, మన థాట్ ప్రాసెస్ మార్చుకోవడము, మన అసోసియేషన్ మార్చుకోవడం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులు కనుక మనం చేయలేదనుకో, ఈ బిజినెస్ ఏంటంటే నడిచినట్టే, అయినట్టే, అర్థమైనట్టే ఉంటది కానీ కాదు. ఎందుకనంటే దాన్ని మనం బిజినెస్ గా కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ బిజినెస్ అనేది మన బిజినెస్, ఇది సెల్ఫ్ బిజినెస్. మనం ఎంవే బిజినెస్ చేయట్లేదు, మనం గ్రిట్ వరల్డ్ వైడ్ బిజినెస్ చేయట్లేదు, లేదంటే మన మెంటర్ వాళ్ళ బిజినెస్ చేయట్లేదు, లేదంటే కస్టమర్ బిజినెస్ చేయట్లేదు. మన బిజినెస్ ఇది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సెన్స్ ఆఫ్ ఓనర్షిప్. మనము ఏదాన్నైతే ఓన్ చేస్తామో అప్పుడు మన డ్రైవింగ్ లో స్టీరింగ్ మన చేతిలో ఉన్నప్పుడే కదా మనం ఎక్కడంటే అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎప్పటి వరకు అయితే ఇది నా బిజినెస్ అనేది రానంత వరకు ఏంటంటే దాంట్లో మన
కంట్రిబ్యూషన్ అనేది ఒక అడిగేయడం కానీ, ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ, ఒక నిమిషం టైం వేయడం కానీ చెయ్యం మనం. ఎందుకనంటే జరుగుతుంది, చెయ్యొచ్చు, ఇది అది అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ బిజినెస్ లో. ఎందుకంటే మన ఫ్యూచర్, మన ఫ్యామిలీ కోసము మనమే రెస్పాన్సిబుల్. ఈ బిజినెస్ లో మనం ఏమేమైతే అంటే చూసి ఎక్స్పెక్ట్ చేసి పొందడానికి కోసం వచ్చినామో వాటి కోసం ఏమేం చేయాలో మనమే చేయాలి కదా. సో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ హానెస్ట్ బిజినెస్. ఇది హానెస్ట్ అంటే ఏంటంటే చాలా మంది వాళ్ళు కావాలని అనుకుంటారు, దానికోసం ఎంతో కొంత చేస్తారు, కానీ అది ఎంత చేయాలో అంత చేస్తుంటారా లేదా. హాఫ్ రిజల్ట్స్ డస్ నాట్ ప్రొడ్యూస్ హాఫ్ రిజల్ట్, జీరో రిజల్ట్స్. మనం చూసినాం కదా, 3 ఏళ్ళు చదివిన 3 ఏళ్ళ డిగ్రీలో నేను సంవత్సరం చదివిన సగం డిగ్రీ ఏమంటే ఇస్తారా? ఇయ్యరు కదా. లేదంటే మనము దుకాణంలోకి పోయి నేను సగం ఇస్తాను, నాకు ఆ ప్రోడక్ట్ సగం తీసి ఇవ్వమంటే ఇస్తారా? ఫుల్ వీ హ్యావ్ టు పే ద ఫుల్ ప్రైస్, అవునా కదా. మనకి ఇప్పుడు 99% ఈజ్ ఈక్వల్ టు అది జీరో కిందకి వస్తుంది. అది అర్థమైంది కదా. ఇక్కడ కూడా ఏంటంటే మనం హానెస్ట్ గా ఉండాలన్నమాట. మనకేం కావాలో అవి తెలుసుకోవడము, దానికి ఏం చేయాలో అది చేయడము, అది ఎంత చేయాలో అంత చేయడము, ఎట్లా చేయాలో అట్లా చేయడము, ఒక మెంటర్షిప్ ద్వారా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు బిజినెస్ లో ఒక హల్చల్, ఒక పాజిటివ్ సైన్ అనేది, గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏమంటే రియలైజ్ హూ యు ఆర్. ఈ బిజినెస్ లో చాలా మంది వేరు పర్పస్ కోసం వస్తారు. కొంతమంది ఏంటంటే జస్ట్ అంటే ఈవెన్ ప్రొడక్ట్స్ వాడుకోవడం, వాళ్ళు జైన్ అవ్వడం కూడా ఏంటంటే యాజ్ ఏ లాంచ్ అయినా కానీ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఏది చేయాలి అది కాక వేరేది చేస్తాం. సపోజ్ కేవలం ప్రొడక్ట్స్ వాడుకుంటా ఉంటారు, ప్రొడక్ట్స్ వాడుకొని మిగతా ఏం చేయట్లేదు అనుకో, వాళ్ళు ఏమి పీసీగానే ఉంటారు, కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ మాత్రం యాజ్ ఏ ఏడిఆర్ ఏడిఎస్ అని ఉంటుంది. కానీ యాక్చువల్ గా వాళ్ళు అఫీషియల్ కాకుండా యాక్చువల్ గా వాళ్ళు అఫీషియల్ తో వాటిగా ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళ రోల్ను వాళ్ళు తెలుసుకున్నారా. దాంట్లో పీసీ అయితే చేయాల్సిన పనులు వేరే ఉంటాయి, ఏడిఆర్ పనులు వేరే ఉంటాయి, బెనిఫిట్స్ ప్రివిలేజెస్ వేరే ఉంటాయి, ఏడిఎస్ అయితే వేరే ఉంటాయి. అదే ఒక లీడర్ గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో వచ్చినప్పుడు ఉండేవి వేరే ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఈ బిజినెస్ లో ఏ లెవెల్లో ఉన్నాము, అంటే ఏ రోల్లో ఉన్నాము, మన రోల్ ఏంది, ఆ క్లారిటీ మనకు అవసరం అనమాట. ఆ తర్వాత వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, ఇది రియలైజ్ కావాలా. ఇంత పెద్ద ఆపర్చునిటీ ఉంది మనకు. అసలు యాక్చువల్ గా చూసినట్టయితే ఈ బిజినెస్ మన దాకా వచ్చేదే కాదు ఇది కదా, అవునా కదా. ఇప్పుడు మనం ఒక చిన్న ఏదన్నా ఒక చిన్న షాప్ పెట్టుకోవాలంటేనే మనం పెట్టుకోలేము, ఎందుకంటే లక్షలు అవుతుంది, మనకు అనుభవం లేదు, ఇది అవన్నీ. మనం ఇంకా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏదో ఒక ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే కూడా తీసుకోలేము మనం ఆ ఒక్క ప్రోడక్ట్ కి. అది ఇక్కడ మనకు 170 ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో, దీంతో పాటు 110 దేశాలలో బిజినెస్ చేసుకునే అవకాశము, ఈ రకమైన టెక్నాలజీ, ఈ రకమైన సపోర్టు, ఈ రకమైనటువంటి 1200 ఇందాక మనం చెప్పుకున్న అవన్నిటికీ మనము ఒక అంత మంచి దానికి మనం యాక్సెస్ గా ఉండి మనం బిజినెస్ డెవలప్ చేసుకోవాల్సిన అది ఉంది కదా, అదంతా సింపుల్ కాదనమాట. సో ఫస్ట్ పాయింట్, ఇది ఎంత పెద్దది, దీని ద్వారా మనం ఎంతగా దీన్ని పొందొచ్చు అనేది మనకు తెలిసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది అనమాట. మన చేతిలో ఉంది బాగానే, కానీ మనం వాట్ యు వాంట్ అవుట్ ఆఫ్ ఇట్. దీని ద్వారా అన్ని ఉన్నాయి. ఇప్పుడు మన సముద్రం లాంటిది ఇది, బట్ మన దగ్గర ఏముంది, మనం ఒక సముద్రంలో ఒక చిన్న లోట అవి మగ్గు తీసుకొని వెళ్తున్నామా, లేదంటే ఒక పెద్ద డ్రమ్ తీసుకొని వెళ్తున్నామా, లేదంటే అక్కడ ఒక పైప్ లైన్ వేసుకుంటున్నామా. మనం ఏంటి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏంటంటే బయట ఏమేమి ఉన్నాయి అనే దానికంటే కూడా ఇంపార్టెంట్ హూ యు ఆర్, వాట్ యు వాంట్, నువ్వు ఏందనేది. యువర్ ఇన్కమ్, యువర్ అచీవ్మెంట్ ఇంక్రీజెస్ అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్ ఇమేజ్, అకార్డింగ్ టు యూ అనమాట. అంటే మన మీద డిపెండ్ అవుతుంది. మనము అది ఎంత మంచిదైనా కానీ, చదువు అంతటా ఉన్నది, అవకాశాలు అంతటా ఉన్నాయి, అన్ని అంతటా ఉన్నాయి, సముద్రం లాగా ఉన్నాయి కుప్పలు, కానీ మనము దాన్ని మనం ఎంత ట్యాప్ చేసుకోగలుగుతున్నాం. ప్రపంచంలో చూసినట్టయితే కొన్ని
లక్షల కోట్ల మిలియన్ డాలర్స్ ఏంటంటే ప్రతిరోజు ఎక్స్చేంజ్ అవుతూనే ఉన్నాయి, ఇక్కడక్కడ మొత్తం తిరుగుతూనే ఉన్నాయి. కానీ మన వైపు ఎంత తిప్పుకోగలుగుతున్నాం? ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాము, దాంట్లో మనం కొంత తీసుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ మనం ఎంత అంటే అంత సంపాదించుకునేది ఉన్నది అన్నప్పుడు ఏంటంటే దానికోసము అనుకూలంగా మనము పెరగడము, నేర్చుకోవడము, మార్చుకోవడము, మన థాట్ ప్రాసెస్ ఇవన్నీ పెంచుకోవడం ఉంటుంది. అవన్నీ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాట్ యూ హ్యావ్ టు డూ, దానికోసం మనం ఏం చేయాలి? నేర్చుకునేది అవన్నీ అవి ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ బిజినెస్ టు గెట్? ఇందాక అనుకున్నాం కదా, మన రోల్ ఏమి ఈ బిజినెస్ లో? మనం పోయి ఏమి ప్రొడక్ట్స్ తయారు చేసేది ఉంటుందా, లేదంటే ఎడ్యుకేషన్ ఇచ్చేది ఉంటుందా, లేదంటే నెట్వర్క్ క్రియేట్ చేసేది ఉంటుందా? ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మన రోల్ ఏంటంటే ఎంవే వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అవన్నీ చూసేదాన్ని వాళ్ళు చేస్తున్నారు. మనం ఎంవే బిజినెస్ చేస్తలేదు, మనం మన బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు అమెజాన్ ఉందనుకో, అమెజాన్ ఒకవేళ ఎవరి ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు అమ్ముతున్నారో వాళ్ళ బిజినెస్ చేసినట్టు కాదు కదా, వాళ్ళు జస్ట్ వెండర్స్. వాళ్ళ నుండి వీళ్ళు ఒక టైఅప్ చేసుకొని వాళ్ళు వీళ్ళకు ప్రొడక్ట్ సప్లై చేస్తున్నారు, వాళ్ళతో వీళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంటది, అంతవరకే. కానీ చేస్తుంది ఏంటి? ఈ అమెజాన్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు, దానికి ప్రొడక్ట్స్ ఒక తయారు చేసే వాళ్ళను వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. రెండు వైపు ఏంటంటే కస్టమర్ యొక్క నెట్వర్క్ పెంచుతున్నారు. వాళ్ళు ఏ రకమైన టెక్నాలజీ కానీ ఏ రకమైన మెథడ్స్ యూజ్ చేసుకొని యాడ్స్ అవి ఏం చేస్తున్నారు, బట్ వాళ్ళ నెట్వర్క్ ఇటువైపు కస్టమర్స్ నెట్వర్క్ పెంచుతున్నారు, అటువైపు ప్రొడక్ట్స్ వాళ్ళ కంపెనీల నెట్వర్క్ ఉన్నారు. రెండింటిని కలిపి మధ్యలో వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళది ఏమి, అటు నుండి ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళ నెట్వర్క్, ఇటు నుండి ప్రొడక్ట్స్ వాడే వాళ్ళ నెట్వర్క్, రెండు వైపుల నెట్వర్క్. అంటే ప్రొడక్ట్ తీసుకుంటున్నారు, ఇక్కడ కన్జ్యూమ్ చేపిస్తుంది. మన రోల్ ఏమి ఇక్కడ? మనమేం ప్రొడక్ట్ తయారు చేసేది లేదు, మనము ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, మొత్తము గ్రిట్ వరల్డ్ వైడ్ యూనివర్సిటీ ఉంది. అక్కడ మనము ఒక స్టూడెంట్ గా ఒక ఎదిగినప్పుడు మనం ఒక టీచర్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే మనము మన రోల్ అంతా ఏంటంటే నెట్వర్క్ క్రియేట్ చేయడం అనేది మన రోల్ అన్నమాట. అందులో ఆ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి కావాల్సిన వాళ్ళని, సరి అయిన వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, ఎంపవర్ చేయడము, వాళ్ళకు యాజ్ ఏ కస్టమర్ నెట్వర్క్ అయితే వాళ్ళకి కావాల్సిన అన్ని సర్వీస్ ద్వారా వాళ్ళకు ప్రొవైడ్ చేయించడము, ఇవన్నీ ఇది మన రోల్ అన్నమాట. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ డ్రీమ్స్ అన్నమాట. అంటే మీ డ్రీమ్స్ ఎంత పెద్దగా ఉన్నవి అనే దాని మీదనే ఇవన్నీ డిపెండ్ అవుతాయి. మీ డ్రీమ్స్ కానీ, మీ అంబిషన్ కానీ, మీ స్కిల్ సెట్, మైండ్ సెట్, మీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, ఇవన్నీ మీ దగ్గర లేవనుకో, ఇవన్నీ ఏం యూజ్ కావు మీకు. సో వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్? మీ లైఫ్ ఏమి, మీకు ఏం కావాలా, మీ ఫ్యామిలీకి ఏం కావాలా, ఇవన్నీ ఎప్పటి వరకు అయితే మీరు రియలైజ్ అవుతారో అప్పుడే మీకు బిజినెస్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో ఏమైనా చేస్తారు మీరు. సో ద గోల్స్ బుక్ ఉంది కదా, దాంట్లో ఒక దగ్గర హెచ్ఎల్ హంట్ అనేది ఆయనది ఉంటుంది, డిసైడ్ వాట్ యు వాంట్. ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఫస్ట్ పాయింట్ చేయాల్సింది ఏంటంటే డిసైడ్ వాట్ యు వాంట్. మాకు కూడా ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు మాకేం పెద్దగా అనిపించలేదు, మా పర్సనల్ కోసం కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే పర్వాలేదని మేడం కానీ, లేదంటే నేనేమంటే మెయిన్ గా మా వాళ్ళ కోసము, వాళ్ళ ఉద్యోగాలు లేకుంటున్నారు కాబట్టి ఊరు వెళ్ళినప్పుడల్లా మాకు ఊరోళ్ళు కానీ లేదంటే మా పేరెంట్స్ కానీ వాళ్ళు బాధపడడం అవన్నీ చూసిన తర్వాత మనం ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా, వీళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పుడు కొత్తగా మేము దీన్ని మాకు తెలియదు. ఇదేదో ఖాళీ ఉన్న వాళ్ళకి ఏం లేని వాళ్ళు అట్లా ఉండేది కాబట్టి అట్లా మేము ఈ బిజినెస్ లోకి వచ్చినాం. సో ఆ తర్వాత పొటెన్షియల్ మనకు అర్థమైన తర్వాత అప్పుడు మేము మా కోసం చేయడం మొదలు పెట్టినాం. సో స్టార్టింగ్ లో ఏంటంటే ఈ బిజినెస్ మనకి ఏం కావాలా అనేది కూడా తెలియదు. మనకు ఏదో అందరు చేస్తున్నారు, మనం పోయిన కొన్ని మీటింగ్లు అటెండ్ అయినా ఇది కాదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏంటంటే మనము ఎప్పటి వరకు అయితే క్లారిటీ వస్తుందో, మాకు ఎప్పటి వరకు అయితే కులీన్ దేశాయి యువర్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్ సెక్యూరిటీ, ఇన్కమ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ రెండు వేరు వేరు అని ఎప్పుడైతే చెప్పిండో అప్పుడు మేము మాకు కూడా ఇది అవసరం ఉంది అనేది అర్థమైంది. అంతకుముందు ఏంటంటే ఈవెన్ సిల్వర్ వాళ్ళకి కూడా అంటే ఆ లెవెల్కి వచ్చేంత వరకు కూడా ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళందరినీ, మా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మా ప్రొఫెషనల్ వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళకి చేసి వాళ్ళు సక్సెస్ కావాలని చేసుకుంటూ వచ్చినాం. సో విషయం ఏంటంటే ఎప్పటి వరకు అయితే మీరు డిసైడ్ కావాలో, మీకేం కావాలో తెలియదో, అది తెలిసిన తర్వాత డిసైడ్ వాట్ యు ఆర్ విల్లింగ్ టు ఎక్స్చేంజ్ ఫర్ ఇట్. అంటే మనకు ఒక వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు దానికోసం మనం కొంచెం
ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ప్రైస్ అంటే కేవలం డబ్బులే కదా. మీ బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, దుకాణంలో పెన్ను ఉంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు తీసుకొచ్చి మీకు పెన్ను అవసరం ఉందని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అది మనకు అవసరం ఉంది, మనమే దుకాణంలో పోవాలా లేదంటే ఆర్డర్ చేయాలా? అప్పుడే కదా మనకు అది వచ్చేది. అంటే మనము టైము, మనీ, ఎఫర్ట్ ఏదైతే అవసరం పడుతుందో అదే కాకుండా ఇంటాంజిబుల్, దానికి మనం నేర్చుకునేది, మార్చుకునేది, ఓర్చుకునేది ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ప్రైస్ పే చేయడం కిందకే వస్తాయి అన్నమాట. ఇవన్నీ జరిగినప్పుడు ఎస్టాబ్లిష్ యువర్ ప్రియారిటీస్ అండ్ గో టు వర్క్. మనకి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రియారిటీస్. మనం కావాలి అనుకున్నాము, ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ వాటిని ప్రియారిటైజ్ చేయట్లేదు. అన్ని పనులు అయినాక వీలైతే అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఆ సక్సెస్ కూడా మన దగ్గరికి అందరికి అయిపోయినాక వీలైనాక ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తుంది సక్సెస్ కూడా. అర్థమైంది కదా? అంటే ఎప్పటి వరకు అయితే మనము ఈ బిజినెస్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు దానికి ఏం చేయాలో అది చేయడం అనేది చేసినప్పుడు అది మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి అక్కడ నుండి మెల్లమెల్లగా దానికి సంబంధించిన అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే దేవుడు మనకి అవిటిని ఇవ్వడం అనేది మొదలు పెడతాడు. అంటే ముందు మనల్ని టెస్ట్ చేస్తాడు, ఛాలెంజెస్ వస్తాయి, తర్వాత మిగతా అన్ని వచ్చినాయి, అయినా కానీ ఏంటంటే మనం దీన్ని ప్రియారిటీగా చేస్తా ఉన్నాం అన్నప్పుడు అవి కొన్ని మారడం మొదలవుతాయి అన్నమాట. ఇంపార్టెంట్ ఇది అనమాట. దీన్ని చూసినట్టయితే భరతృహరి అనే ఒక మంచి రాజు అన్నమాట. ఈయన లైఫ్ మొత్తంలో ఎక్స్పీరియన్స్ ని మన వేమన కవి ఈ రకంగా, ఇతను ఎంపీలు అన్నమాట. ఇతను ఒక 3 శతకాలు రాసిండు అనమాట. సో నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము. దాంట్లో ఈయన ఒకటి రాస్తాడు, మనకి ఏం కావాలి అనేది ఒక్కొక్కప్పుడు తెలియదు కదా. ఈయన డబ్బు గురించి, డబ్బు అంటే మనం ఇప్పుడు డబ్బు అనుకుంటున్నాం, కానీ ఆ టైంలో ఏంటంటే చాలా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం బుక్ అనమాట ఇది. దాంట్లో ఒకటి రాసింది ఏంటంటే సర్వే గుణ కాంచనం ఆశ్రయంతి అనే ఒక కాన్సెప్ట్. అంటే పైన మొత్తం శ్లోకాలు లాస్ట్ పాయింట్ ఇది అనమాట. అంటే దాని అర్థం ఏమేరికైనా, మనం చాలా మందిని చూస్తాం ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఇన్వాల్వ్ అవుతా ఉంటారు, ఎక్కడో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ అని అదని ఇదని సోషల్ మీడియా రకరకాల వాటిలలో అవుతా ఉంటారు. బట్ వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ లైఫ్ లో ఏముంటాయి ఇవన్నీ ఉన్నట్టు అనేది తెలియదు వాళ్ళకి. దీంట్లో తెలుగులో రాసింది చూడండి, లోకం నందు ధనం కలవాడే కులీనుడు. ఇక్కడ కులం గొడవలు జరుగుతూ ఉంటాయి, రిలీజియన్ గొడవలు జరుగుతూ ఉంటాయి, రకరకాల అన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏమంటే ఇప్పుడు నా పర్సనల్ వ్యూ అనమాట. ఇప్పుడు ఒక జీవులను కనుక చూసినట్టయితే ఒకటి సజీవులు, నిర్జీవులు. ఆ జీవులలో కూడా నిర్జీవులు కాకుండా సజీవులను చూసినట్టయితే ప్లాంట్స్, యానిమల్ కింగ్డమ్. ఇదంతా ఏంటంటే మనం వర్గీకరణ చదివి ఉంటాం మనం హై స్కూల్లో. ఆ జంతువులలో కూడా చూసినట్టయితే మిగతా జంతువులు, మనిషి, ఆ మనుషులలో కూడా ఆడ మగ. ఆ తర్వాత డబ్బు ఉండే వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. ఇంతేగాని కులాలు, మతాలు ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా సెకండరీ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే డబ్బు బాగా ఉంది అనుకో, అక్కడ కులం లేకపోయినా నడుస్తుంది. అక్కడ పండితుడు ఎవరి దగ్గర డబ్బు ధనం ఉందో వాళ్ళే కులీనుడనియు, పండితుడనియు, శాస్త్రజ్ఞుడనియు, గుణావగుణములు ఎరిగిన వాడనియు, చక్కని వాగ్ధోరణి కలవాడనియు, చూడదగిన వాడనియు, రూపవంతుడనియు చెప్పబడును. ధనమొకటి ఉండునేని పై గుణములు లేకపోయినను వాని అంది గుణములు ఉన్నవని జనులు తలంతురు. అంటే దాని అర్థం ఏమైనా, మన మహాభారతం కావచ్చు, మన టోటల్ అన్నిట్లలో చూసినట్టయితే అది లేటెస్ట్ కావచ్చు, పాతది కావచ్చు, ఎక్కడైనా కానీ ధర్మార్థ కామ మోక్షాన ఆరోగ్యం మూలం మొత్తం. అంటే ఒక అర్థం అంటే మన లైఫ్ లో లీడ్ చేయడానికి కావలసినటువంటి ధనం ఏదైతుందో, ధనం అంటే ఇక్కడ కేవలం డబ్బనే కాదు, చాలా ఉంటాయి దీంట్లో. వెల్త్ అంటాం కదా, అదే ఆ వెల్త్ అనేది మనకు కంపల్సరీ కావాలి. అది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మనీ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనీని చూసినట్టయితే ఈ రూపీస్ మీరు చూస్తున్నారు కదా, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ కే ఎకానమీ అంటారు అనమాట. ఇప్పుడు కే ఉంది కదా, కే అనేది రాసి ఉంటే ఒకటి పైకి వెళ్తా ఉంది, ఒకటి ఇంకొకటి కిందికి వస్తా ఉంది. అంటే దీంట్లో ఎవరున్నారు? అంబానీ, అడానీ రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. ఇది కోవిడ్ దాంట్లో కూడా వీళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇది కోవిడ్ నడుస్తా ఉంది, ఆయన ఒక బిగ్ బాల్ దారు కొనేసినాడు, ఆయన అంబానీ వాళ్ళు కొనేసినారు.
మిగతా వాళ్ళందరి బిజినెస్లు బంద్ అయినాయి, నడుస్తలేవు, ఇటు అటు అంటున్నారు. ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఎందుకు ఉన్నారు? వాళ్ళది అంటే వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఎఫ్ఎంసిజి అనేది ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో చాలా అన్ని బంద్ అయినా కానీ అది నడిచింది. హెల్త్ అనేది ఏవేవైతే జరిగినాయో ఆన్లైన్ డిజిటల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కానీ ఏంటంటే ఎవరైతే ట్రెండ్స్ ను చూస్తారో వాళ్ళు వచ్చే ట్రెండ్స్ ను పట్టుకొని అందులో ఆటోమేటిక్ గా దానిలో కింగ్ అయిపోతా ఉంటారు. ఐటీ కావచ్చు, వెల్నెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు. సో విషయం ఏంటంటే ఒక ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో అయినా కోవిడ్ ముందైనా కోవిడ్ టైం అయినా పోస్ట్ కోవిడ్ అయినా ఎప్పుడు చూసినా గానీ ఒక ఎకానమీ ముందుకు పైకి వెళ్తా ఉంటుంది, కొంతమంది కిందికి వెళ్తా ఉంటారు. అందులో మనం ఎటు వెళ్తా ఉన్నాము అది ఇంపార్టెంట్ అన్నమాట. మన ఉద్యోగం కానీ మన వ్యాపారం కానీ మనం ఇవన్నీ ఉన్నప్పుడు మనం పైకి వెళ్తున్నామా కిందికి వెళ్తున్నామా, పైకో కిందికి వెళ్తాం, ఒక దగ్గర ఉండడం అయితే కాదనమాట. సో వీ హ్యావ్ టు డిసైడ్ అన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి దాన్ని చూసినట్టయితే దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద డైరెక్ట్ సెల్లింగ్. ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకనంటే మనం చూస్తున్నాం కదా, లాక్డౌన్ కే సమయమే నెట్వర్క్ మార్కెటింగ్ కి రచాయి ఇతిహాస్ అంటే ఒక రకంగా హిస్టరీ క్రియేట్ చేసిందట నెట్వర్క్ మార్కెటింగ్. రికార్డ్ స్తర్ పర్ హుయే ఆన్లైన్ ఆర్డర్ అంటే దీంతో మనకి ఏం అర్థం అవుతుంది? మిగతా అన్ని డౌన్ అవుతున్నా కానీ ఎంవే ఈవెన్ వరల్డ్ లెవెల్లో కానీ ఇండియాలో కానీ వాళ్ళు ఎప్పుడూ బంద్ కాకుండా వాళ్ళ సర్వీసెస్ కానీ ఈవెన్ ఎఫ్ఎంసీజీ కావచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళు ఫటాఫట్ అయ్యారు. ఆ తర్వాత దాంట్లోనే మన ఎరికు ఆయన ఉన్నాడు కదా జూమ్ అతను, ఆయన 20 ఏళ్ల నుండి ఆ బిజినెస్ లో ఉన్నాడు. 2 నెలల్లో ఆయన ఫోక్స్ లోకి వెళ్ళిపోయాడు. అంటే ట్రెండ్స్ ఏమైతే జరుగుతా ఉన్నాయో వాటిని ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ ఉంది, ఎఫ్ఎంసీజీ ఉంది, ఇవి బాగా ఇంపార్టెంట్ అని తెలిసింది. దాంట్లో నెట్వర్క్ మార్కెటింగ్, తర్వాత ఆన్లైన్ డిజిటల్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అన్నప్పుడు, ఇవి పెరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలా? మనం ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఉన్నాం కానీ మనదెంత పెరిగింది అదే మనం అర్థం చేసుకోవాల్సింది అనమాట. సో ఇంపార్టెంట్ ఏమంటే మనము మన డ్రీమ్స్, మన గోల్స్ మనం ఒక దానికోసం బాగా చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా అవకాశం దొరికిందంటే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే అనమాట. సో దీన్ని చూసినట్టయితే మన దగ్గర కనుక ఒక్క స్మార్ట్ ఫోన్ ఉన్నది అంటే, పాత రోజుల్లో ఏంది ప్రతి దానికి ఏంటంటే ఈవెన్ టెక్నాలజీ అన్నప్పుడు ఇది ఇండియాలో పనిచేయదు, ఇండియాలో అవసరమా ఎంప్లాయ్ రకరకాలు వచ్చినాయి, కంప్యూటర్స్ అది ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు. బట్ ఈ రోజు చూసినట్టయితే మనం జూమ్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మేము ఆంధ్ర వచ్చి తెలంగాణ వచ్చి కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని అక్కడ రూమ్ కిరాయిలు పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత మనం కొంతమందిని కలిసేది, అది కూడా ఒక దగ్గర హైదరాబాద్ లో కలిస్తే వరంగల్ కాదు, వరంగల్ కలిస్తే అక్కడ కాదు, అట్లా ఉండేది. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయింది అర్థం చేసుకోండి. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నామా లేదా? ఈ సోషల్ మీడియా అండ్ డిజిటల్ టెక్నాలజీ వీటిని ఈ రోజు ఎవరైతే ఎంత బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు అంతా గ్రో అవుతారు అనమాట. ఇప్పుడు మనం మొబైల్ చూసినట్టయితే పాత రోజుల్లో మన ప్రొడక్ట్స్ కావాలంటే ఎంఏ ఆఫీస్కి వెళ్ళేది, అక్కడ నుండి కొనుక్కునేది, ట్రైనింగ్ కావాలంటే అక్కడికి పోయి అటెండ్ అయ్యేది, అట్లాగే జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక్క మొబైల్ ఉంది అంటే మన లాంచింగ్ దాంట్లోనే జరుగుతుంది, మనం వాళ్ళని కాంటాక్ట్ చేయడం దాంట్లోనే జరుగుతుంది, తర్వాత వాళ్ళ ట్రైనింగ్ దాంట్లోనే జరుగుతుంది, ప్రొడక్ట్స్ ట్రైనింగ్ జరుగుతుంది, ప్రొడక్ట్ ఆర్డరింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్కటి వాళ్ళ ట్రైనింగ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, సెమినార్లు ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంది. అంటే ఒక్క మొబైల్ కనుక మన చేతిలో ఉండి నెక్స్ట్ మన దగ్గర ఒక ప్రాపర్ ఇంటర్నెట్ ఉందనుకో మనం దీంట్లో హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. మన డ్రీమ్స్ బషర్త్ ఏంటంటే మన దగ్గర డ్రీమ్స్ అంత స్ట్రాంగ్ గా అంత మనల్ని మోటివేట్ చేసేటి అయి ఉండాలి. లేకపోతే ఏంటంటే బయట ఎంత జరిగినా మనకేం ఫరక్ పడదు. నెక్స్ట్ ఏంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా కూడా ఏంటంటే ఈ రోజుల్లో మనుషులంతా ఎక్కడ ఉంటున్నారు? ఒక మాల్లో కానీ, ఇంట్లో కానీ, ఆఫీస్ లో కానీ ఉన్నా లేకపోయినా ఏడ ఉన్నాయో సోషల్ మీడియాలో మాత్రం ఉంటున్నారు. అంటే ఇంతకు ముందు సోషల్ మీడియాలో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కో సోషలైజేషన్ కోసమో ఉండేది, ఇప్పుడు ప్రతి దగ్గర అదొక బిజినెస్ అయిపోయింది. సో మనం కూడా ఏంటంటే మన బిజినెస్ ని మనం ఎప్పటి వరకు అయితే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద, ఈ సోషల్ నెట్వర్క్స్ మీద, తర్వాత ఏంటంటే స్పెషల్ గా జూమ్ మీద మనం ఎప్పటి వరకు అయితే మన బిజినెస్ ని తీసుకురామో దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మూమెంట్ అನ್ನು మనం క్యాష్ చేసుకోలేము అనమాట. ముందు మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తాం, మనము ఎట్లా యూజ్ చేయాలి ఏమనేది. సో నెక్స్ట్ ఏంటంటే ఎన్వే ఇస్ రెడీ అనమాట. ఎందుకంటే
ప్రతి 10 years కు ఎంవే డైమండ్ క్లబ్ అనేది యుఎస్ లో చేస్తారనమాట. దానికోసం లాస్ట్ ఇయర్ 59 లో స్టార్ట్ అయింది కదా, ఎవ్రీ డికేడ్ లో 9 ఉంటది కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే 2019 లో అయింది, తర్వాత 29 లో అవుతుంది, ఈ రకంగా అనమాట. A60 అనేది లాస్ట్ ఇయర్ జరిగింది, A70 అనేది రాబోయే 29 జరుగుతుంది అనమాట. అంటే రఫ్ గా ఇది 20 అయితే 30 అనుకోండి. A70 కోసము ఎంవే ప్లస్ మిగతా లీడర్స్ అంతా కూడా ఒక ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంత ఫాస్ట్ గా వాళ్ళ డ్రీమ్స్, గోల్స్, ప్లానింగ్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ పెట్టుకొని చాలా పకడ్బందీగా ఫాస్ట్ గా వర్క్ చేస్తా ఉన్నారు. మేము కూడా మాది A70లో మేము డైమండ్స్ కొంతమందిని అక్కడ ఈ క్లబ్ లో తీసుకెళ్లాలనేది మా గోల్. సో దాంట్లో మీరు ఎంతమంది దాంట్లో రావడానికి ఇప్పుడు బలవంతంగా జబర్దస్త్ అయితే చేయలేం కదా. సో ఎంతమంది అయితే మీరు రెడీగా ఉంటారో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మీ డ్రీమ్స్ ను రియలైజ్ చేసుకొని మీరు కూడా దీంట్లో ఒక పార్ట్ కావడానికి ఎంతమంది రెడీ ఉంటారో. 10 ఏళ్ళు అనేది చాలా పెద్ద పీరియడ్ అనమాట. రేపు ఏం జరుగుతుందో తెలియదు. మనమేం 500 ఏళ్ళు బ్రతకం, 500 ఏళ్ళు బ్రతకం కదా. ఇప్పుడు దాదాపుగా 20-30 ఏళ్ల వరకు అయితే మనము చదువులు, మ్యారేజ్ దీంట్లోనే పోతుంది. 60 ఏళ్ల తర్వాత అయితే ఏ పని చేయలేకుండా అయిపోతాం. కానీ ఆ ఉన్న మిగతా 30 ఏళ్లలో మన సంపాదన అనేది లైఫ్ కు సంపాదించిన సంపాదన అంతా దాంట్లోనే చేసేది ఉంటుంది. సో దాంట్లో కూడా 30 ఏళ్లలో మన ఉద్యోగాలు అవి ఇవన్నీ చేసుకుంటున్నా, ఇది కూడా ఏంటంటే ఈ 10 years పార్ట్ టైమ్ గా ఒక పద్ధతిగా, ఒక మూమెంటం తోటి, ఒక ఎక్సైట్మెంట్ తోటి, ఒక డ్రీమ్ తోటి, ఒక పర్పస్ తోటి మనం చేసినట్టయితే మనం కాదు మన రాబోయే తరతరాలు మారిపోతాయి. ఇప్పుడు కోర్ ప్లేస్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇది చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఇది ఈ బిజినెస్ కి. ఎంవే వాళ్ళు చూడండి, యు వాంట్ ద సీక్రెట్ టు సక్సెస్. దానికి సీక్రెట్ అనేది ఏం లేదు. దాంట్లో ఏంటంటే హార్డ్ వర్క్ ఒకటే చేయాలి. హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్ అనమాట. అంటే మనం హార్డ్ వర్క్ నే స్మార్ట్ గా చేయాలి, స్మార్ట్ వర్క్ గా చేయాలి. సో వాళ్ళు అన్ని డెవలప్ చేసి పెట్టినారు. వాళ్ళు వి విల్ హెల్ప్ టు గెట్ దేర్. అంటే మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరడానికి ఎంవే ఈజ్ రెడీ అనమాట. వాళ్ళు దాదాపుగా 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 60 సంవత్సరాలు 100 దేశాలలో ఉన్న అదంతా కలిపి వాళ్ళు ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు. 650 కోట్లు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినారు. మొన్ననే 100 కోట్లు పెట్టినారు డిస్ట్రిబ్యూషన్ దానికోసం. ప్రతి దానికోసం వాళ్ళు కోట్లు ఖర్చు పెడతానే ఉన్నారు. సో మనం ఎంత పెడుతున్నాము? మనం కేవలం ఏం లేదు, మనము మన డ్రీమ్స్ ని, మన ఎఫర్ట్ ని, మన టైం ని మన మార్చుకోవడం ఇవి ఉన్నాయి కదా, వీటినే మనం చేసేది అనమాట. మనం యాక్షన్ ప్లాన్ చేసుకునేది, వాళ్ళు ట్రైనింగ్స్ కూడా ఇస్తారు, ప్రొడక్ట్స్ అన్ని చేయాల్సిన అన్ని చేస్తూ ఉన్నారు. మేము కూడా చేయాల్సినవి అన్ని చేస్తా ఉన్నాం. మీరు చేసుకోవాల్సింది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇవన్నీ ఎంబే చేసుకుంటుంది, టీం చేసుకుంటుంది, ఇప్పుడు అందరూ మెంటర్షిప్ అందరూ చేసుకుంటున్నారు. బట్ మీరు ఎక్కడో ఒక దగ్గర, అది ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అది జాబే కదా, దాన్ని మీరు దాంతోనే బ్రతుకుతున్నప్పుడు దాన్ని ప్రేమించాలి, నో డౌట్. బట్ దానికంటే ఎక్కువ మీరు మీ ఫ్యామిలీని ప్రేమించాలి. ఎందుకంటే జాబ్ ఇవ్వాలి కాబట్టి రేపైతే ఉండదు అది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నాం మనం? మన టైం ఉన్న టైం అంతా ఎక్కడ పోతుంది? బాస్ కోసం కానీ, లేదంటే కంపెనీ కోసం కానీ, లేదంటే ఇంకొక దాని కోసం పోతుందా, లేదంటే మన ఫ్యామిలీ కోసం చేస్తున్నామా? హానెస్టీ అనేది ఇక్కడ మనకు అవసరం, అవునా కదా? ఎందుకనంటే మనకు అవసరం పడ్డప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వామి ఉన్నారు కదా, ఆయనకి మొన్న యాక్సిడెంట్ జరిగింది, ఆయన ఇంట్లో ఉన్నాడు. కంపెనీ వాళ్ళు వచ్చేసి ఏంది అడిగినారా ఆయన్ని, మేము ఉన్నది కదా ఇవ్వ, డబ్బులు తీసుకోండు, ఫ్రీగా ఉంది అంటలేరు కదా, అనరు కదా. రేపు ఇంకెవరికైనా, మా దాంట్లో కూడా 25 ఏళ్ళు చదివిన తర్వాత ఆయన మాతోటే, మా జూనియర్, తర్వాత నేను చదువు చెప్పిన ఆయన, వాళ్ళిద్దరు ఫ్యామిలీలో హార్ట్ అటాక్ వచ్చి ఇద్దరు చనిపోయినారు. అలాంటప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఏమి ఇస్తుంది? వాళ్ళకి పెన్షన్ కూడా, పెన్షన్ అంటే ఆయన పాత అయినా కాబట్టి ఆయన పెన్షన్ వచ్చింది, కొత్త అయినా మా స్టూడెంట్ ఆయన పెన్షన్ కూడా లేదు. సో విషయం ఏంటంటే మనకేం కావాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలా, దానికోసం మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా 100%. కానీ మన గవర్నమెంట్ కానీ, సొసైటీ కానీ, కంపెనీలు కానీ, మన జాబ్స్ కానీ అవి కొంతవరకే ఉంటాయి, కానీ ఇవన్నీ మనమే తీసుకోవాలన్నమాట. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది చూడండి.
the best day of your life is the one on which you decide your life is your own. అంటే మీ బెస్ట్ రోజు ఏదైతే మీరు అనుకుంటారో అది ఏదంటే మీ లైఫ్ కోసము యు డిసైడ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఓన్. మీ మీ జీవితం అనేది మీ సొంతం అనేది ఎప్పుడైతే మీరు డిసైడ్ చేసుకుంటారో దట్ ఈస్ ద బెస్ట్ డే అంట. నో అపాలజీస్ ఆర్ నో ఎక్స్క్యూజెస్. అంటే దాంట్లో మనము ఎక్స్క్యూజెస్ చేసేది లేదు, క్షమాపణలు చెప్పేది లేదు, లేదంటే బ్లేమ్ చేసేది లేదు, ఏమీ లేదు, ఎవరి మీద ఆధారపడేది లేదు. ద గిఫ్ట్ ఈజ్ యువర్స్, ఇట్ ఈస్ అన్ అమేజింగ్ జర్నీ. ఇప్పుడు దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చినాడు ఆ జర్నీలో, అండ్ యూ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్. అంటే దీన్ని ఎంత క్వాలిటీగా ఉంచాలనే దానికి రెస్పాన్సిబుల్ మనమే అన్నమాట. యు ఆర్ ద creator of your own destiny. This is the day your life really begins. ఎప్పుడైతే నువ్వు ఇది అనుకుంటావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్దంట. అదర్వైజ్ ఏంటంటే ఏదో వచ్చినాము, బ్రతుకుతున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, లేదంటే ఏదో పని చేస్తున్నాము, ఇది అన్నట్టుగానే ఉంటది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము మన లైఫ్ కి మనమే రెస్పాన్సిబుల్, ఎవరు కాదు ఎవరు అనే దాన్ని మనం ఎప్పుడైతే రియలైజ్ అయినామా, అవి కూడా దానికి ఆ రకంగా మనం ప్రవర్తిస్తున్నామా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే మోస్ట్ పీపుల్ స్పెండ్ దేర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఏ ఫ్యాంటసీ ఐలాండ్ కాల్డ్ సమ్ డే ఐ విల్. అంటే ఏమంటే రేపు చేస్తా, ఏదో ఒక రోజు చేస్తా, అదేదో ఉన్నది కదా, పైసలు కావాలి పైసలు కావాలి పైసలు కావాలంటే బ్యాంకులో క్యాషియర్ అయినట్ట, అవి మన పైసలు కావాలి మనం యూజ్ చేసుకోవాలి, బట్ క్యాషియర్ అయితే. అట్లాగే ఏంటంటే మోస్ట్ పీపుల్ నేను ఒక రోజు ఏదో చేసేస్తా, ఒక రోజు సమ్ డే ఐ విల్ బి కింగ్ అనేది రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంది కదా, అట్లాగే ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ ఒక్క ఫ్యాంటసీ ద్వీపంలో జీవిస్తూ ఉంటారు. అది ఎప్పుడు వచ్చేది కదా, ఎండమావులలో బ్రతకడం అంటారు కూడా అట్లా అనమాట. చాలా మందికి ఇదే జరుగుతూ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే జరగాల్సింది ఏంటిది, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఎప్పటి వరకు అయితే మనము మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి రాము, అంటే మనం చేస్తున్నది ఏదైతుందో అది మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన మైండ్ లో ఏ పనైనా, అది మంచిదైనా ఉపయోగపడేదైనా ఉపయోగపడిందైనా కానీ ఒక 21 రోజు కనుక మనం ఆ పని చేసినట్టయితే ఆటోమేటిక్ గా అది మన హ్యాబిట్ గా కన్వర్ట్ అవుతుంది. అది మన జాబే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఆ తర్వాత ఏమైతుంది, అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన డిఎన్ఏ దాకా వెళ్ళిపోతుంది. అది మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. అది మంచిదా కాదా అనేది వేరే విషయం. ఇప్పుడు మీరు విషకన్య కాన్సెప్ట్ తెలుసు అనుకుంటా మీకు, దాంట్లో విషం అది, ఆ విషాన్ని కూడా ఒక డైల్యూట్ డోసెస్ లో కనుక ఇచ్చుకుంటా పోయినట్టయితే ఆ పాయిజన్ కూడా వాళ్ళకు కంఫర్టబుల్ గా ఉంటది అనమాట, చాలా మంచిగా ఉంటది. వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు వస్తారు కానీ వాళ్ళకి ఏం కాదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఏ లెవెల్ దాకా మన ఆలోచనలు, మన వర్డ్స్, మన యాక్టివిటీస్, మన బిహేవియర్ మన డిఎన్ఏ దాకా ఎట్లా ప్రభావితం చేస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి. దాని నుండి మనం కంపల్సరిగా మనము ఏదైతే చేస్తున్నామో అదే చేసుకుంటున్నట్టయితే అదే దొరుకుతుంది. మనకు మారాలి అన్నప్పుడు ఏంటంటే మనం పైనుండి కాకుండా లోపల నుండి మారాలా. అంటే దానికి మనం ఒకసారి డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన కంఫర్ట్ జోన్ అనేది ఏదైతే ఉందో ఆ నుండి మనం బయటికి రావాలా. పడవలు దేనికోసం తయారు చేస్తారు, ఎక్కడ చాలా సేఫ్ ఉంటాయి అవి, తినారా ఓడ రేపు చాలా సేఫ్ గా ఉంటాయి, కానీ దానికోసమే తయారు కాలేదు కదా అవి. మనం కూడా ఈ మానవ జన్మ ఏదైతే దొరికిందో 84,000 జీవరాశుల తర్వాత మనకి మానవ జన్మ దొరుకుతుంది అంటారు. అది ఎంత ఎట్లా అయినా తర్వాత, బట్ ఇంపార్టెంట్ చూసినట్టయితే దీన్ని మనము ఒక చిన్న కంఫర్ట్ జోన్ లో ఉండేసి మనం పోగొట్టుకుంటాం. దీంట్లో ప్రిన్సిపల్ చూడండి, ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎందుకు మనము అన్ని తెలిసి కూడా మనం బయటకు ఎందుకు రాలేకపోతున్నాం అంటే, హలో హలో సార్, మీ వాయిస్ రావట్లేదు.
సార్ వాయిస్ రావట్లేదు. హలో, ఇప్పుడు ఓకే. ఓకే. సో ఇక్కడ ఏమంటే యాక్టెడ్ ఆన్ బై అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, అంటే ఇది రెస్ట్ లో ఉన్నదాన్ని మనం దానికంటే ఎక్కువ ప్రెషర్ తోటి కనుక మనం దాన్ని తన్నినట్టయితే అప్పుడు అది కదులుతుంది. అదే రకంగా ఏదైతే మన బాగా తిరుగుతున్నది ఉన్నది అనుకో, ఒక ఫ్యాన్ తిరుగుతుంది అనుకో, దాన్ని ఆపాలంటే కూడా ఎక్స్టర్నల్ దానికంటే ఒక పవర్ఫుల్ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక నెట్ ఉంది అనుకో, పరిగెత్తుతున్న బాల్ని ఆపాలంటే అక్కడ నెట్ ఒకటి గట్టిగా దాన్ని ఆపుతుంది కాబట్టి ఆగింది, అది లేకపోతే అది పోతూనే ఉంటుంది. అది మన లైఫ్ లో కూడా ఏంటంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఏ ఉద్యోగం అయితే చేస్తున్నామో, ఏ రకమైన మైండ్ సెట్ ఉందో దాంట్లోనే ఉండాలని మనము, అదే మనకు మంచిగా అనిపిస్తుంది, అదే మనకు సుఖం అనిపిస్తుంది. అనుకూల వేదనీయం సుఖం సాంస్క్రిట్ లో అంటారు. అంటే అది మనకు అనుకూలంగా ఉండడానికి ఏంటంటే మన బాడీ సిస్టమ్ మొత్తము ఇంక్లూడింగ్ DNA దాకా దానికి అనుకూలం అయిపోయి ఉంటది కాబట్టి అది అట్లనే ఉండడానికి ఇష్టపడుతుంది అనమాట. సో ఆ కంఫర్ట్ జోన్ నుండి మనం బయటికి రావాలంటే దానికంటే పవర్ఫుల్ శక్తి అనేది ఒకటి వచ్చి దాన్ని తడితే గానీ అప్పుడు అది కదులుతుంది అనమాట. అంటే అవే మన డ్రీమ్స్ అనమాట. కానీ ఆ డ్రీమ్స్ అంత స్ట్రాంగ్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. ఈ డైమండ్ ఈజ్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ చార్కోల్, ఒక బొగ్గు లాంటిది అనమాట డైమండ్, దట్ హ్యాండిల్ ది స్ట్రెస్ ఎక్సెప్షనల్లీ వెల్. అంటే ఆ డైమండ్ అనేది ఏదైతే ఉందో అది ఆ యొక్క స్ట్రెస్ ను చాలా ఎక్సెప్షనల్ గా దాన్ని సహిస్తుంది కాబట్టి అది డైమండ్ అవుతుందంట. అంటే ఆ చార్కోల్ నుండి డైమండ్ గా మారడానికి అంత ఆ స్ట్రెస్ ఎక్స్పెన్షన్ ఎక్సెప్షనల్లీ అంటే చాలా అన్నమాట. ఒక రకంగా చాలా మంచిగా, అంత మంచిగా ఆ స్ట్రెస్ అది హ్యాండిల్ చేయడం. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మనము ఏడైతే ఉన్నామో అక్కడనే ఉండడానికి అది చాలా టైట్ గా రిజిడ్ గా పట్టుకొని ఉంటది అట్లాగే. కానీ ఎప్పుడైతే మనం దాన్ని చాలా స్ట్రెస్ఫుల్ గా ఎక్సెప్షనల్ గా దాన్ని ఎప్పుడైతే మనము దాన్ని హ్యాండిల్ చేస్తామో అప్పుడే అది మారడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి ఏమంటే చేంజ్ కావాలి. కానీ చేంజ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఈజ్ గ్రోత్ బట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. అది చేంజ్ అంటే అంత ఈజీగా జరిగిపోదు. అది ఎక్కడైనా కానీ ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసిందంటే వాటర్ తయారవుతుంది, అది మారిపోయింది. అది కానీ అట్లాగే ఒక గొంగలి పురుగు ఉంది కదా, అది ఒక సీతకోక చిలుకగా మారాలంటే వేరు దశల దాకా అది మారుతూ పోతుంది. ఇక్కడ రెండు అన్నమాట, ఒకటి చేంజ్, రెండు ట్రాన్స్ఫర్మేషన్. మూడోది ఏంటంటే గ్రాడ్యువల్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అంటే ఏంటంటే స్లోగా జరగడం అనమాట. ఇప్పుడు సపోజ్ దినం నుండి రాత్రికి మధ్యలో సంధ్య వస్తుంది కదా, ఈవినింగ్ అనేది మనకు తెలియదు. అది మామూలుగా వస్తూ ఉంటుంది, రాత్రి అయిపోతా ఉంటుంది, తెలియదు. ఇప్పుడు మనం చీకట్లో ఇంట్లో ఉండి లైట్ వేస్తే, లైట్ బంద్ చేస్తే ఎట్లా తెలుస్తుందో అంత ఈజీగా మనకు అది తెలియదు కదా. సో దాన్ని ఏంటంటే గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ అంటారు. అంటే ఏమాత్రము ఇబ్బంది కాకుండా, తెలియకుండా, ప్రాబ్లం కాకుండా మార్పు జరుగుతుంది అనమాట. దాన్ని గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ అంటారు అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే ఇది ఉంది కదా, మన ట్రాన్స్ఫర్మేషన్ కి చేంజ్ కి తేడా ఏంటంటే మనం కూడా ఏంటంటే కావాలని అనుకుంటాం. మనం ఏంటి, అరే మనము బుక్ చదవాలా, మనం ఉద్యోగం నుండి కొంచెం ఎంటర్ప్రెన్యూర్ కి మారాలా, మనం షాప్ చేంజ్ చేయాలా, ఇవి అనుకుంటాం. మనం ఒకసారి చేస్తాం కూడా, కానీ మళ్ళీ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా మళ్ళీ ఆడికే వెళ్ళిపోదాం. ఒక రబ్బర్ ని కదా ఏ రకంగా అయితే లాగిన తర్వాత మళ్ళీ వదిలేస్తే ఆడికే పోతుంది చూడు, అట్లాగే అనమాట. చేంజ్ అనేది ఏంటంటే సూపర్ఫిషియల్ ఎక్స్టర్నల్ గా జరుగుతుంది అది. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఒక రకంగా మొత్తము ఆ DNA దగ్గర దాకా మారిపోతుంది అనమాట. అది మళ్ళీ వాపస్ రాదనమాట. అంటే అది కొత్తది అయిపోతుంది. అలాంటి మార్పు జరగాలన్నమాట. ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ జరగాలన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన కరెంట్ ఉంటది కదా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటది కదా, వేరే దగ్గర నుండి వచ్చిన కరెంట్ ఏదైతే ఉందో అది అక్కడికి వచ్చిన తర్వాత అంతా కలిసిపోతుంది. అక్కడ నుండి మళ్ళీ ఎట్లెట్ పోవాలో, ఎంతెంత ఎట్లెట్లా పోవాలో అది పంపిస్తారు. అంటే ఆ కరెంటు
అది మొత్తం కలిసిపోయింది. అది జస్ట్ లైక్ సిపియు లాగా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది, ఇక్కడ కలిసింది, మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏమంటే ఈ చేంజ్ అనేది కంపల్సరీ అన్నమాట. అది కూడా ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్లో అది కూడా ఎట్లా జరగాలంటే గ్రాడ్యువల్ గా జరగాల. ఇప్పుడు మనం ఎవరినన్నా తీసుకొచ్చి, మొన్న మేము ఇంటర్వ్యూకి వెళ్ళినాము, అక్కడ వాళ్ళు బేసిక్ 12 years ఎడ్యుకేషన్, తర్వాత 5-6 ఏళ్ళ ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేషన్, 3 ఏళ్ళ ఎండి, 3 ఏళ్ళ పిహెచ్డి, తర్వాత వాళ్ళు 25 ఏళ్ళ చదువు తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చి ఇంటర్వ్యూలో లెక్చరర్ ఇంటర్వ్యూ అన్నమాట, వాళ్ళను ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే కూడా వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళు ఇంట్రొడ్యూస్ కొంతమంది చాలా మంది చేయలేకపోతున్నారు. ఎందుకనంటే దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు ఎట్లా అసలు వాళ్ళకు ఆ రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, లేదంటే ఆ ఎక్సైట్మెంట్ కానీ, లేదంటే ఆ డ్రెస్ కోడ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి తెలియదు. ఎందుకనంటే అక్కడ వాళ్ళకు అలాంటి ఎడ్యుకేషన్ ఏం లేదు. అక్కడ ఏమంటే వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఎట్లా కావాలా, దానికోసం ఏమనేది ఒక ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ అదే ఇస్తారు అక్కడ. సో ఇక్కడ ఈ బిజినెస్ కావాల్సింది ఏంటంటే మొత్తం ఒక నుండి మారాలి. అందుకోసం రాబర్ట్ కియోసాకి ఏమంటాడంటే ఒక క్వాడ్రెంట్ నుండి ఇంకొక క్వాడ్రెంట్ కనుక మనం మారాలంటే కంటిన్యూస్ గా మనము ఆ ప్రాసెస్ లో ఉన్నా కానీ మినిమం 5 ఏళ్ళు పడుతుంది అంట. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం బుక్ కొనాలనుకున్నా, లేదంటే ప్రోడక్ట్ కొనాలనుకున్నా, లేదంటే ఒక అసోసియేషన్ ఉండాలనుకున్నా అనుకుంటాం కానీ ఉండలేము. ఎందుకనంటే అది సూపర్ఫిషియల్ గా జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు. అయితే ఇక్కడ చేంజ్ అనేది ఎక్కడెక్కడ జరగాల? ఫస్ట్ ఇంపార్టెంట్ మన ఎడ్యుకేషన్. మనం ఇంతవరకు నేర్చుకున్న ఏవేవైతున్నాయో వాటిని అన్లెర్న్ చేయాలి. అన్లెర్న్ టు లెర్న్. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తారు కదా, ఒక ఆయన వయలిన్ నేర్పించిన అతను ఉంటాడు కదా, అక్కడికి ఒక కొత్త ఆయన వస్తే ఆ ఊరికి కొత్త ఆయన వచ్చి నేర్చుకోవాలని పోతే ఆయన అడుగుతాడు, నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావా, కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నావు అంటే, నేను ఆల్రెడీ నేర్చుకున్నా అంటే, ఎందుకు అడుగుతున్నావు అంటే, పాత వాళ్ళకైతే 5,000 నెలకు అవుతుంది, కొత్త వాళ్ళకైతే 2,000 అయితే. అంటే కొత్త వాళ్ళకైతే తక్కువ ఎందుకు, పాత వాళ్ళు అయితే ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు కదా అంటే, వాళ్ళు నేర్చుకున్నదంతా తీసేయడానికి ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది, అందుకోసం వాళ్ళకి ఎక్కువ ఫీజు అవుతుంది అని చెప్పాడంట. అంటే విషయం ఏంటంటే మనం చిన్నప్పటి నుండి మన సమాజం నుండి కానీ, మన సినిమాల నుండి కానీ, సినిమాలలో ఏం చెప్తారు, ఉద్యోగం దొరికి ఫస్ట్ శాలరీ వచ్చిందంటే తల్లిదండ్రులు తీసుకుపోయి ఇచ్చి ఉద్యోగం దొరికిందంటే దాన్ని ఒక హైలైట్ చేసి ఆ ఇండస్ట్రియల్ ఏజ్ లో ఉన్నవి కాబట్టి ఏంటంటే వాటిని చేసేవాళ్ళు కదా. అందుకోసం ఏంటంటే మన మైండ్లలో అవే ఉండేది. బట్ ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, లైఫ్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్ ఇవన్నీ ఏంటంటే లేకుండే. సో ఇక్కడ ఏంటంటే పాత వాటిని అన్లెర్న్ చేసి ఇక్కడ మనము కొత్త వాటిని నేర్చుకోవడానికి ఈ కొత్త ఎడ్యుకేషన్ అవసరం పడతాను. నెక్స్ట్ ఏంటంటే అసోసియేషన్. ఇంతకు ముందున్న మన అసోసియేషన్ ద్వారానే మనం ఈ రోజు ఏది ఉన్నామో అది ఉన్నాం. ఇట్లాగే అదే అసోసియేషన్ ఉంటే ఇట్లాగే ఉంటాం. మనం ఏదైతే మారాలనుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మనము వేరే అసోసియేషన్ లో వెల్త్ బిల్డింగ్ మైండ్ సెట్ అసోసియేషన్ కానీ, డ్రీమ్ బిల్డర్స్ అలాంటి అసోసియేషన్ లో ఉండాలి. ఎక్సైట్మెంట్, ఎనర్జీ, పాజిటివిటీ ఇవన్నీ ఉండాలి. ప్రొడక్ట్స్ ఇంతకుముందు మనం షాప్ ఉండేది కదా, ఇక్కడ నుండి తీసుకోవాలి. ఆ షాప్ లో లైబిలిటీ అయ్యేది, ఇక్కడ నుండి తీసుకుంటే ఏంటంటే ఎసెట్ అవుతుంది. వర్క్ నుండి నెట్వర్క్, ఒక ఎంప్లాయీ నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ కి మారాలా. అదే మన దగ్గర ఉన్న సోషల్ నెట్వర్క్ ను కమర్షియల్ నెట్వర్క్ గా మార్చుకోవాలా. కాంటాక్ట్స్ ని మనం ఒక కరెన్సీగా మార్చుకోవాలా. దాన్ని కనెక్షన్ ఎకనామీ అంటారు. దీని గురించి నేను డీటెయిల్ గా వెళ్ళట్లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏమేమి మార్చుకోవాలా, ఆ మార్చుకునేది కూడా ఇంపార్టెంట్. అది కూడా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ జరగాల, ట్రాన్సిషనల్ గా జరగాలన్నమాట. ఇవన్నీ మనం ఆ చేంజ్ చేసుకునే దాని తర్వాత ఆ క్రమంలో మనము ఆ పాత మైండ్ సెట్, మన స్పీడ్ బ్రేకర్స్ అట్లాగే ఉన్నాయనుకో, మనం ఎంత ఎఫర్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఏంటంటే అవి మనల్ని ఆపుతా ఉంటాయి. రిమూవ్ ద స్పీడ్ బ్రేకర్స్ అంటే మనల్ని ఆపుతున్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ ఏవైతున్నాయో వాటిని మనం తీసేయడం కంపల్సరీ అనమాట. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇంపార్టెంట్ ఏమంటే మనుషులు ఏమనుకుంటారో ఎల్కేకే లోగు క్యా కహెంగే అనేది ఒక డిసీజ్ అనమాట, క్రిటిసిజం. ఇవ్వలేమన్నా అనుకుంటుంటే నేను ఏం చేయకుంటే ఇవ్వలేమన్నారు. అట్లా సెల్ఫ్ డౌట్, లిమిటింగ్, సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అనమాట. మనం ఏమేమో అనుకుంటాము, మనకు డౌట్స్, కన్ఫ్యూజన్స్ లేదంటే ఫియర్స్ ఇవన్నీ కలిస్తే ఒక సైనైడ్ లాగా సక్సెస్ కు పనిచేస్తాయి అనమాట. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతానేమో, సక్సెస్ కానేమో, ఒకవేళ సక్సెస్ అయితే నేను దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా. తర్వాత డిస్ట్రాక్షన్స్. మనకేమంటే చిన్న చిన్న మాకు పండగలు ఇవి అవి రకరకాల, మనం దాంట్లో ఏంటంటే మన తర్వాత చేద్దాం, రేపు చేద్దాం అనే దాంట్లో ప్రోక్రాస్టినేషన్, ఇది ఒక బీమారి అనమాట. ఇది కూడా
నెగటివ్ అసోసియేషన్, నెగటివ్ సెల్ఫ్ థాట్, నెగటివ్ థింకింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తాయి. వేరే వాళ్ళ గురించి కూడా మనం ఏంటంటే జడ్జిమెంట్ చేస్తాం, వీళ్ళు ఇట్లా వాళ్ళ అట్లా అని. తర్వాత ఎక్కువ అనాలిసిస్ చేస్తాం, ఏం చేయడం, పారాలిసిస్ అయిపోతాం. సో దీస్ ఆర్ సమ్ అన్నమాట. వీటిని మీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నిటిని రిమూవ్ చేసుకోవడము, ఆ తర్వాత ఎట్లా మనము కొత్త హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ మెంటర్షిప్ లో వస్తాయి. ఇవన్నిటిలో ఇంపార్టెంట్ అంటే ఎక్స్క్యూజెస్. మనము దీన్ని మన బుక్ ఉంది కదా, దాంట్లో చెప్తారు ఎక్స్క్యూసైటిస్ బహానా బనానే కా బీమారి. అంటే ప్రతి దగ్గర మనకు గోల్ లేకపోతే ఏదో ఒకటి మనం ఎక్స్క్యూజెస్ చేస్తా ఉంటాం. యూ మేక్ ఎక్స్క్యూజెస్ ఆర్ మేక్ మనీ, రెండు ఒకసారి కావాలన్నమాట. ఎక్స్క్యూజెస్ చేసుకుంటే డబ్బులు సక్సెస్ కావాలంటే రాదన్నమాట. ఇది ఉన్నది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్స్క్యూజెస్ ఇటు అటు అటు పోతా ఉంటే వీళ్ళందరూ అటు. కానీ ఎప్పుడైతే నో ఎక్స్క్యూజ్, మనకి ఇది గోల్ ఉంది, ఇది నాకు కావాలి, ఇది నేను చేరుకోవాలి, ఏది ఏమైనా ఎట్లయినా కానీ అనుకున్నప్పుడు అక్కడికి వెళ్తాను. మనం ఒక ఫ్లైట్ పక్కన టైం అయినా ఉన్నప్పుడు మనం అక్కడిక్కడ మాట్లాడుకుంటూ అవి చేసుకుంటూ ఉంటాం. అట్లయితే మన ఫ్లైట్ వెళ్ళిపోతే తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి కదా. సో అట్లాగే మన లైఫ్ లో కూడా ఒక గోల్ అనేది స్ట్రాంగ్ ఇంపార్టెంట్ ఉందన్నప్పుడు మిగతా డిస్ట్రాక్షన్స్ ని మనం పక్కన పెట్టేసి మన గోల్ వైపు వెళ్తాం అనమాట. సో ఇక్కడ దాన్ని చేయడానికి ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఈ డిసిప్లిన్ అనేది స్టార్ట్స్ విత్ అవర్ థాట్స్ అన్నమాట. మన థాట్స్ నుండే అది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ వాట్ యూ థింక్, యూ కెనాట్ కంట్రోల్ వాట్ యూ డూ. ఎందుకంటే మన థాట్సే మన వర్డ్స్, మన యాక్షన్స్ గా మారుతాయి. కాబట్టి మనం ఎప్పటి వరకు అయితే డిసిప్లిన్ కాము, అంటే మనం ఇప్పుడు స్విమ్మింగ్ చేయాలనుకుంటాము, ఇంకేదైనా చేయాలనుకుంటాం, బుక్ చదవాలనుకుంటాం, మీటింగ్, కానీ అనుకున్న దాన్ని కనుక మనం కంట్రోల్ చేసి దాన్ని డిసిప్లిన్ గా దాన్ని ఒక క్రమబద్ధంగా కంట్రోల్ చేయలేకపోతే మన యాక్షన్స్ కంట్రోల్ కాదు, ఆటోమేటిక్ గా దాని ప్రకారంగా జరుపుకుంటూ పోతాయి. 9 రూల్స్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్. వాస్తవంగా మనకు క్రిస్టల్ క్లియర్ థింకింగ్, మనం ఏం చేస్తున్నాం, ఏం కావాలనేది ఉండాలా. గోల్ సెట్టింగ్ ఒకటి, టైం మేనేజ్మెంట్, కరేజ్, హెల్త్ కాన్షియస్ ఉండము, సేవింగ్, ఇన్వెస్టింగ్, హార్డ్ వర్క్, కంటిన్యూస్ లెర్నింగ్, పర్సిస్టెన్స్. ఇవన్నీ ఏంటంటే చాలా, ఇది ఒకటే పెద్ద టాపిక్ అవుతుంది. బట్ ఇవన్నిటిని మనము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏమేమి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా, మన టైం ఎక్కడ పోతుంది, మన అమౌంట్ ఎక్కడ పోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తుంది, ఇవన్నీ ఇక్కడే అన్నమాట. మనకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకు ఒక చేయి పట్టుకొని నడిపించినట్టుగా చేస్తారనమాట. మొత్తం ఇక్కడ కన్సిస్టెన్సీ మనం చేయలేకపోతున్నాం, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు చెప్తారనమాట. దీస్ ఆర్ ద సెల్ఫ్ ఐవ్ అనమాట. చెయ్యాలైంది దీంట్లో చేయాలేందంటే బికమ్ ద పార్ట్ ఆఫ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మనం ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో వెళ్ళామంటే బై డిఫాల్ట్ గానే అన్ని జరిగిపోతా ఉంటాయి. దానికి మనం క్వాలిఫై కావాలా, దానికి ఏమేమి చేయాలో చేసుకుంటాలా. స్టార్ట్ ప్రాక్టికల్లీ ఫాలోయింగ్ ద బిజినెస్ ప్లాన్. మనం బిజినెస్ ప్లాన్ లో ఏదైతే చెప్తామో థియరటికల్ ప్లాన్ అయితే కాదు కదా. ఆ ప్లాన్ చెప్పినప్పుడు ఆ ప్లాన్ లో ఏమేమి చేయాలని చెప్తామో అవన్నిటిని కరెక్ట్ గా ప్రాక్టికల్ గా పర్సనల్ గా మనం చేసినప్పుడే ఆ రిజల్ట్స్ వస్తాయి. మనం వల్ల అంటే ఇక్కడ వీళ్ళు కనుక 50 PVలు చేసి వీళ్ళ దగ్గర ఒక 3 కస్టమర్లు, అదేం థియరీ కాదు కదా. పైసలు కూడా థియరీ రకంగానే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దాంట్లో ఒక్కొక్క ప్లాన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ప్లాన్ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మనం ప్రాక్టికల్ గా చేయడం మొదలు పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట. స్టార్ట్ డూయింగ్ ద థింగ్స్ వాట్ యు ఎక్స్పెక్ట్, సే, టీచ్ టు డూ బై యువర్ గ్రూప్. మనము వచ్చే కస్టమర్లు కానీ మనతో లాంచ్ అయ్యే క్యాండిడేట్స్ యాజ్ ఏడిఎస్ కానీ వాళ్ళ నుండి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు టీవీలు చేయాలా, వాళ్ళు మీటింగ్ అవన్నీ ఏమేమి చేయాలని అనుకుంటామో ముందు అవి మనం చేయాలి కదా. దానికోసం ఏంటంటే సీ యువర్ సెల్ఫ్ సర్కిల్. మన సర్కిల్ ని ముందు మనం చూసుకోవడము. మేక్ యువర్ ఫస్ట్ సర్కిల్ రైట్. మనము మిగతా వాళ్ళకంటే ఏంటంటే మన దాన్ని కనుక మనం, అందుకోసం ఇప్పుడు మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మనం ఇంత టైం ఎందుకు వేస్తున్నాం అంటే ముందు మనం క్లియర్ ఉన్నామా లేదా. మనం క్లియర్ లేకుండా వాళ్ళని తీసుకొని వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు మనలాంటి వాళ్ళే తయారవుతాం. దాంతో వాళ్ళకు బెనిఫిట్ లేదు, మనకు బెనిఫిట్ లేదు. సో ఇదే అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎస్టీపీ అంటే ఇంతవరకు మన మైండ్ లో ఉన్నటువంటి దాన్ని మొత్తం దాన్ని తుడిపేయాలి, ఒక రకంగా తీసేయాలి. ఎందుకనంటే ఎస్టీపీ అంటే బస్ మనుషులో ప్లాన్ చెప్పు, పొద్దున సాయంత్రం రాత్రి వాళ్ళకి ఇది అది కాదనమాట. ఇక్కడ ఏమంటే ఎస్టీపీ అంటే దాంట్లో ఒక 4 పాయింట్స్ పెట్టుకోవాలి. నంబర్ 1, సెలెక్ట్ ద పీపుల్ అండ్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. అంటే మనం చేయాల్సిందంతా పీపుల్ యొక్క వాల్యూ, వాళ్ళ లైఫ్ లో వాల్యూ యాడ్ చేయాలంటే మనం వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి,
ఏం డ్రీమ్స్ ఉన్నాయి, ఏం అవసరాలు ఉన్నాయి, అవిటిని మనము, ఎందుకంటే బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ప్రాబ్లం కు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడమే బిజినెస్ అన్నమాట. మనం చేస్తున్నది కూడా బిజినెస్ కదా. షో ద ప్రొడక్ట్స్ అండ్ షో ద ప్రాసెస్. ఎస్టిపి అనేది ఏంటంటే సెలెక్ట్ ద పీపుల్, సాల్వ్ ద ప్రాబ్లం, షో ద ప్రొడక్ట్స్ అండ్ షో ద ప్రాసెస్. ఇవే మనం చేయాల్సిన పనులు ఏంటంటే వీటిని రిపీటెడ్ గా చేసుకుంటూ వెళ్ళేది ఉంటుంది అనమాట. కానీ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రాసెస్ ఆర్టిస్ట్ వింటున్నప్పుడు గ్లెన్ జోయా బేకర్ ఆమె చెప్తా ఉండేందంటే ద లా ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కాదు డిఫెక్ట్ గురించి చెప్పింది ఆమె. ఇప్పుడు మహాదేవ్కు బాగా తెలుసు, రమేష్ కూడా తెలుసు అనుకుంటా. ఎప్పుడైతే మనము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫౌండేషన్ ఏదన్నా చిన్న ప్రాబ్లం అయిందనుకో, ఆ తర్వాత బిల్డింగ్ అంతా మొత్తం అది అయిపోయేసరికి ఏంటంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ మధ్య బ్రిడ్జ్లు కూలిపోవడం కానీ అవి కానీ ఇవి కానీ ఎక్కడో దాన్ని ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ దాంట్లో ప్రాబ్లం ఉండడం వల్లే జరుగుతున్నాయి, అవునా కదా. ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరిని చూసినట్టయితే మనం ఎలాంటి పిల్లలు కావాలని కోరుకుంటాం. ఒక అబ్బాయి ఏమో మంచిగా ఫుట్బాల్ దనుకుంటూ హాయిగా ఆడుతా ఉన్నాడు, ఇంకొక అబ్బాయి అదే ఫుట్బాల్ దనడం కోసం ఎంత కష్టపడుతున్నాడు చూడండి. అంటే విషయం ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే దీన్ని టెరటోజెనిక్ ఎఫెక్ట్ అంటారు. వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి కనుక ఆమె వామిటింగ్ కోసమో దేనికోసం ఒక ఏదైనా మెడికేషన్ అవి వాడడం వల్ల ఏంటంటే ఆ చిన్న ఆ పిండం ఏదైతే ఉందో దాంట్లో ఒక చిన్న సెల్ కూడా ఉందనుకో, ఆ సెల్ కనుక డ్యామేజ్ అయిందంటే తర్వాత పోతూ ఏంటంటే ఒక సిస్టమ్ ఒక అదే డ్యామేజ్ అయిపోతుంది అనమాట, ఆర్గనే డ్యామేజ్ జరుగుతుంది. సో ఏదో ఒక రకంగా ఏంటంటే మనము కరెక్ట్ గా కనుక చేయకపోతే దాన్ని ఆ డిఫెక్ట్ కూడా మెల్లమెల్ల మల్టిప్లై అయిపోయి తర్వాత జిందగీ మొత్తం ఆ తల్లిదండ్రులకు వాళ్ళకు మొత్తం ప్రాబ్లంగానే ఉంటది. అట్లాగే ఇంట్లో కూడా ఏంటంటే ఈ సిస్టమ్లు కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అందుకే అన్నమాట. మనకు ఫ్యూచర్ లైఫ్ లో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసమే కరెక్ట్ వాళ్ళని మనం తీసుకోవడము, వాళ్ళని కరెక్ట్ గా ట్రైన్ చేయడము, స్కిల్ డెవలప్ చేయడము, మెంటరింగ్ చేయడం అనేది. అందుకే తర్వాత మన టైం వేస్ట్ కాకుండా ఇక్కడే మనం టైం వేస్తున్నాం అనమాట. దీంట్లో ఈ నెల ఇప్పుడు ఇవన్నీ అనుకుంటూ వచ్చినాం కదా, ఇవన్నీ చెప్పుకుంటా అనుకుంటా థియరిటికల్ గా అనేది కాకుండా మనం ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ నెల టార్గెట్ అనుకోండి, దీన్ని క్రైటీరియా అనుకోండి. మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా ఏంటంటే మనము దీన్ని మన ప్రాక్టీస్ లోకి బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా చేసేట్టుగా డెవలప్ చేసేది. ఈ నెల ఏంటంటే ఈ నెల ఇంకా 22 రోజులు ఉన్నది కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో ప్రాసెస్ లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఉన్నట్లే, బట్ ఏంటంటే వాళ్ళు ఒకసారి రెన్యూ చేసుకోవడం అవసరం అనమాట. వాళ్ళు సెలెక్ట్ అవుతారా అనేది కాదు, ఆల్రెడీ సెలెక్టెడ్ ఉన్నారు కదా. బట్ వాళ్ళకు ఒకసారి ఇప్పుడు నేను డైమండ్ ఉన్నా కానీ నా డైమండ్ క్వాలిటీస్ అవన్నీ లేకుండా ఒట్టిగానే డైమండ్ ఉంటే ఎంతసేపు ఉంటుంది, ఆటోమేటిక్ గా పోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు డబ్బు సంపాదించేది ఒక ఫోన్ పనిగా కరోడ్పతిలో కూడా డబ్బు వస్తుంది. డబ్బు వచ్చింది ఎన్ని రోజులు ఉంటుంది, అది దాన్ని ఆపే హ్యాండిల్ చేసే మేనేజ్మెంట్ లేకపోతే ఒక రోజు అయిపోతుంది అది. సో ఇప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే రైట్ డౌన్ టాప్ 5 రీజన్ టు బిల్డ్ ద బిజినెస్. ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారా ఏమనేది తర్వాత విషయం. బట్ మీరు ఈ బిజినెస్ చేయడానికి గల 5 టాప్ రీజన్స్ ఏవైతున్నాయో మీరు ప్రాక్టికల్ గా వీటిని రాయండి. ఇవన్నిటిని కూడా ఏంటంటే వి విల్ రివ్యూ ఇన్ December 3rd పేస్ మీటింగ్ లో. అందులో మీకు ఏమైనా ఛాలెంజెస్ కానీ అర్థం కావడం కానీ కావాలనుకున్నప్పుడు ఏంటంటే మెంటర్షిప్ టీమ్ అనేది ఏదైతే ఉందో అది మీకు గైడ్ కోచ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటిది 5 రీజన్స్ ని మీరు కంపల్సరీగా డిసైడ్ చేసుకొని రాసుకోవాల్సింది ఉంటుంది. సెకండ్ ఏంటంటే వాల్యూమ్ క్రైటీరియా. మనం ఈ బిజినెస్ లో దాదాపుగా 200 యావరేజ్ పీపుల్ చేయాలనుకుంటున్నాను. 150, 300 అంటారు సింగిల్ డబుల్ ఫ్యామిలీ అయితే. బట్ యావరేజ్ గా 200 చేస్తే ఒక 50 మంది ఉంటే అదే కదా మనం ప్లాన్ లో చెప్పింది. సో అక్కడి దాకా చేరాలంటే మనము కొంచెంగా వెళ్ళాలనుకున్నా ఫస్ట్ వీక్ లోనే చేయాల్సి ఉంటది. బట్ దీంట్లో ఏంటంటే మనం 200 పీవీలు కాకుండా 50 పీవీలు ఆల్రెడీ ఈ నెల దాదాపు 8 డేట్ అయిపోయింది కదా. రాబోయే 22 రోజుల్లో మెల్లమెల్లగా ఏంటంటే అది అటొచ్చే నెల ఏంటంటే అది దాదాపుగా 15 రోజుల్లోనే 15th వరకు. ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ వీక్ అంటే 5వ తారీఖు లోపలనే ఆ రకంగా మనం దీన్ని పెంచవచ్చు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఏంటంటే గ్రాడ్యువల్ గా దీన్ని పెంచుకుంటూ పోతాం. ఇందాక అనుకున్నాం చేంజ్ అనేది ఒకటేసారి బటన్ నొక్కినట్టు కాకుండా గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ఇది స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. ఇది దీంట్లో 50 పీవీలు ఈ మంత్ అయిపోయే లోపల చేసుకున్న వాళ్ళు ఎంత మినిమం అనమాట. ఇది మాక్సిమం ఎంత చేసుకోవచ్చు. కానీ ఈ నెలలో కంపల్సరిగా వాళ్ళ 50 పీవీలు వాళ్ళ పర్సనల్ రిటైలింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ వాళ్ళది 2 జరిగి ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రెండింటిది వాడడంది వాడించింది రెండింటిది సిగ్నిఫికెన్స్ వేరువేరుగా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే స్మార్ట్ టచ్ యాప్.
299 రూపీస్ అవుతుంది అంతే అన్నమాట దీనికి. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడదాము, ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కువ అవుతా ఉంది కాబట్టి నేను జస్ట్ క్రైటీరియా చెప్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బుక్స్, దాదాపుగా ఏంటంటే బుక్ ఆఫ్ ది మంత్ దాంట్లో మనకు ఒక 12 బుక్స్ ఒక సంవత్సరం పెట్టుకుంటే, దాంట్లో మనం ఇప్పుడు ఈ నెలలో చేయాల్సింది ఏంటంటే ఒక 6 బుక్స్ లో ఒక 4 బుక్స్ ఈ నెల మనం చేసేది అనమాట. ఫస్ట్ ఏమంటే ఈ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ ఒకటి, పారబుల్ ఆఫ్ పైప్ లైన్, హౌస్ హోల్డ్ గోల్డ్, ప్రొజ్యూమర్ పవర్. ఈ 4 బుక్స్ ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళు కంపల్సరిగా అది ఈ బుక్స్ అవి అనేది ఏంటంటే క్యాండిడేట్స్ వరకు, అది మనం ఒక డిస్ట్రిబ్యూటర్స్ ని, అందులో మనం ఒక లీడర్స్ ని కాబట్టి ఏంటంటే మన దగ్గర ఈ బుక్స్ అన్ని కూడా ఏంటంటే కంపల్సరిగా మన దగ్గర హార్డ్ అవి ఉండాలి, హార్డ్ కాపీస్ ఉండాలన్నమాట, సాఫ్ట్ కాకుండా. ఈ నెల క్రైటీరియా ఏంటంటే బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ, పారబుల్ ఆఫ్ పైప్ లైన్, హౌస్ హోల్డ్ గోల్డ్ అండ్ ప్రొజ్యూమర్ పవర్. ఈ బుక్స్ ఈ నెల వరకు మన దగ్గర ఉండాలా. బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ ఎట్లా మనం చదువుతూనే ఉన్నాము. తర్వాత ఏంటంటే క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ బుక్స్ ఏంటంటే కనీసం ఇట్లా వచ్చే నెల అట్లా ఉంటుంది, బట్ ఈ నెల క్రైటీరియా అవి. వీక్లీ బిజినెస్ ఎవాల్యుయేషన్ వర్క్ షాప్స్, మనము ఈ బిజినెస్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కంపల్సరిగా మీటింగ్స్ అటెండ్ కావడము. ఒకవేళ బై ఛాన్స్ మనం అటెండ్ కానట్లు అయితే అది మన స్క్రీన్ యూట్యూబ్ లో ఉంటది కాబట్టి దాన్ని కంపల్సరిగా చూడడం, అట్లాగని దీన్ని బంద్ చేసి అదే చూడడం కాదు. ఎందుకంటే దానికి వేరే పర్పస్ ఉంటది. మనం ఈ బిజినెస్ ఎందుకు అటెండ్ కావాలని మనం ఆనరింగ్ పార్ట్నర్ వాటిల్లో తర్వాత డీటెయిల్ గా మాట్లాడతాము. నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ ఫాలోయింగ్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఓపెన్ మీటింగ్ ఉంది కదా, ఓపెన్ మీటింగ్ అంటే ఏంటంటే స్టాండర్డ్స్ ను ఫాలో చేయడం అనేది మొదలు పెట్టడం. జస్ట్ ఏమంటే కొంచెం డ్రెస్ కోడ్ ఒకటి, కొంచెం ఒక 5-10 నిమిషాలు లీడర్లు ముందు రావడం ఒకటి, ఇది కనీసం ఈ నెల నుండి మొదలు పెడదాం. తర్వాత మెల్లమెల్లగా ఏంటంటే ఓపెన్ మీటింగ్ ఎట్లా క్రిస్ప్ గా క్వాలిటీగా తయారు చేయాలా, దాంట్లో ఏమేమి అనేది, ఎందుకంటే ఆ ఓపెన్ మీటింగ్ అనేది మన క్రెడిబిలిటీ మన అదంతా డిపెండ్ అవుతుంది ఫ్యూచర్ లో. తర్వాత పేస్ మీటింగ్, ట్రైనింగ్ మీటింగ్ ఏవేవైతే జరుగుతుంటాయి వాటిలో కంపల్సరీగా అటెండ్, పార్టిసిపేట్, ఇన్వాల్వ్ కావాలా. అప్పుడే మీరు మీ గ్రూప్ కి మీరు దాన్ని ఎగ్జాంపుల్ సెట్ చేయగలరు, మీరు వాళ్ళకి టీచ్ చేయగలరు ప్రాక్టికల్ గా. తర్వాత స్టార్ట్ ఫాలోయింగ్ కోర్ రన్ అన్నమాట. కోర్ రన్ అంటే ఏంటంటే 1 month 2 months ఇట్లా వేరువేరుగా ఉంటాయి. దాన్ని జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే కమ్యూనికేషన్. యాక్చువల్ గా ఏంటంటే మనం ఏమేం చేస్తున్నది అనేది కోర్ రన్ లో డైలీ బేసిస్ మీద చేసేది ఉంటది. కనీసం ఏంటంటే ఇది వారానికి ఒకసారన్నా మనము ఏమేం చేస్తున్నాము ఏమేమి అనేది అదొకటి. రెండోది ఏంటంటే కౌన్సిలింగ్ వీక్లీ, ఈ వారం రోజుల్లో నేను ఇది చేసిన అనేది కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అనమాట. అంటే ఇంకా 2 వారాలు 3 వారాలు ఉంది కాబట్టి 2-3 కౌన్సిలింగ్లు, వాళ్ళ బడ్జెట్ సెషన్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఏం లేకపోతే మామూలుగా కమ్యూనికేషన్ లేదు, కౌన్సిలింగ్ లేదు, ఇవి లేకపోతే మీటింగ్స్ అవి ఏం లేకపోతే ఏంటంటే మళ్ళీ మనం ప్రాసెస్ చేస్తున్నా గానీ మళ్ళీ పాతలాగానే ఉంటది అనమాట. సో అందుకోసమే దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం. ఆల్రెడీ ఉండుంటాయి బట్ లేకపోతే క్రియేట్ చేసుకో, కొన్ని ఉండొచ్చు కొన్ని లేకపోవచ్చు. ఈ నెల వరకు ఏంటంటే ఈ చెప్పిన డిజిటల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్ వాటిని డౌన్లోడ్ చేసుకోవడము, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం నేర్చుకోవడం ఇంతవరకు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే జూమ్ అన్నమాట. జూమ్ మీటింగ్ జాయిన్ అవడమే కాకుండా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఏంటంటే వాళ్ళు జూమ్ మీటింగ్ ని ఎట్లా షెడ్యూల్ చేయడము, ఎవరికన్నా వాళ్ళు ప్లాన్ కు చెప్పడం కోసం వాళ్ళకి లింక్ తయారు చేసి పంపడం, ఇక్కడ వరకు అయితే వాళ్ళకి వచ్చి ఉండాలి. అది కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్సనల్ ప్లాన్ చేయరాలి. అవి చేయనంత వరకు ఏంటంటే ఎప్పుడో 1-2 నెలలకు ఒకసారి ఇక్కడ ప్లాన్ తీసుకుంటాం కదా, దాంతో మనం నేర్చుకోం కదా. సో ఇంపార్టెంట్ ఏంటంటే జూమ్ ప్లాన్ చూపించడానికి కానీ ప్రొడక్ట్ చూపించడానికి దేనికైనా జూమ్ ఇంపార్టెంట్. రెండోది ఎఫ్బి అకౌంట్ ఉండాలి, మెసెంజర్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా ఈ నెల లోపల ప్రతి ఒక్కరి మొబైల్లో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయి ఉండాలా. జూమ్ మాత్రం కంపల్సరిగా వాళ్ళకు వచ్చి ఉండాలా. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నిట్లలో ఈ స్టార్టింగ్ లో ఫస్ట్ ఒకటి ఉంటది కదా, దాంట్లో మన ప్రొఫైల్ పిక్ ఉంటది కదా, ఆ ఒక్క ప్రొఫైల్ పిక్ మాత్రం అందరు పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని మనం చెక్ చేద్దాం. జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఎవరో ఇద్దరి భార్య భర్తలు అయి పెడతారు, లేదంటే వాళ్ళ గురువులు అయి పెడతారు, లేదంటే వాళ్ళ మెంటర్లు అయి పెడతారు. ఇవన్నీ కాదు, ఈ అకౌంట్ మీది కాబట్టి ఏంటంటే మీది ఒక మంచి ఫోటో పెట్టాలి, అది ఇంపార్టెంట్ అనమాట. అంతవరకు దాని బ్యాక్గ్రౌండ్స్ అవి ఇవన్నీ తర్వాత కనీసం ప్రొఫైల్ ఇవి స్టార్ట్ చేయడము, ప్రొఫైల్ పిక్ ఇంతవరకు ఈ నెల క్రైటీరియా అనమాట. ఇవి ఈ నెల మనం చేసుకోవాల్సినటువంటి ఈ క్రైటీరియా. దీన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇన్ని రోజులు ఏంటంటే థియరీ నడిచింది,
నేర్చుకున్నాం, ఇవన్నీ జరిగినాయి. బట్ ఏంటంటే ఇక్కడ నుండి ఇందులో ఆల్రెడీ అన్ని చేస్తా ఉన్నాం మనం. ఇంట్లో కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. స్మార్ట్ 200, 300 పెద్ద అదేం కాదు కదా. అలాంటివి చేస్తే ఏంటంటే కనీసం మనం దీన్ని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. వీటిని ఏంటంటే మనము చిన్నగా చేసుకుంటూ వెళ్ళడము. బారిష్ కి బూందే భలే హీ छोटे हो लेकिन उनका लगातार बरसना बड़ी नदियों का बहाव बन जाता है. అర్థమైంది కదా. మనం ఇప్పుడు అనుకున్న పనులు చిన్నవి కనుక చేసుకుంటూ పోయినట్లయితే అదొక పెద్ద రిజల్ట్ గా మనకు కనిపిస్తుంది. वैसे ही हमारे छोटे प्रयास भी जिंदगी में बड़ा परिवर्तन ला सकते हैं. అంటే మనం ఏదో ఒకటేసారి పెద్ద ఏదో చేయాలని కాదు, చిన్నవి కొద్దిగా వాల్యూమ్ కోసము, కొద్దిగా మీటింగ్, ఇట్లా చిన్నవి చేసుకుంటూ పోతే అవి మన హ్యాబిట్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఈయన చెప్తున్నాడు కదా వారెన్ బుఫెట్, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ విల్ ఎర్న్. దానికోసం ఏంటంటే మన ఈ స్మార్ట్ టచ్ యాప్ ఉంది కదా, ఇది ఈ నెల SOCD అనమాట ఇది. సో వీటిని మీరు 399 ఉంది కదా, 299 దాన్ని చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు. అంటే ఒకవేళ గనక మీ పనులు గనక మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేసినాయి అనుకో, దేనికోసము, డ్రీమ్ మోర్, లెర్న్ మోర్ అండ్ డూ మోర్, బికమ్ మోర్. ఇది జరుగుతున్నాయి అంటే యు ఆర్ ఎ లీడర్. అంటే మీరు చేసేవే ఎదుటి వాళ్లకు కనిపిస్తాయి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ రావడం అనేది మీరు చేయగలిగితే యు ఆర్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ రోజుల్లో డబ్బు కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ద కరెన్సీ అన్నమాట. నువ్వు ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నువ్వు అంత ధనవంతుడు అనమాట, అంత డబ్బు నీ దగ్గర ఉన్నట్టే అనమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మీరు దీన్ని ఈ ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లుయెన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత డబ్బు సంపాదించుతున్నావు అనేది కాదు, నువ్వు ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నావు అనేదే డబ్బు అవుతుంది ఈ రోజు. అర్థమైంది కదా. సో దిస్ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీడర్షిప్ అన్నమాట. సో మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవి ఎంతమంది డ్రీమ్స్ ను జగాయిస్తున్నాయి, ఎంతమందికి నేర్పిస్తున్నారు అనేది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు ఏ రకంగా తయారని బ్రిల్ బ్రిట్ ఏమంటాడు, వాట్ యు బికమ్ త్రూ ఇట్. అంటే ఎంతమంది మిమ్మల్ని చూసి మారుతా ఉన్నారు, ఏదన్నా అవుతా ఉన్నారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే యద్భావం తద్భవతి, యత్ పిండే తథా బ్రహ్మాండే. దీని అర్థం ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. అనుకోవడం కరెక్ట్ అనుకోండి, మీ లోపల ఉన్నదే బయట జరుగుతుంది. యత్ పిండే తథా బ్రహ్మాండే అంటే పిండం ఏదైతుందో అదే బ్రహ్మాండం. అంటే ఒక చిన్న మర్రి చెట్టుకి, అంటే మర్రి గింజ ఉంటది కదా, అది ఇంతంతనే ఉంటది, కానీ ఎంత మర్రి చెట్టు అంత పెద్దగా అవుతుంది. అంటే అంత పెద్ద మర్రి చెట్టుకు యొక్క విశాల రూపం ఏంటంటే ఆ చిన్న బీజంలో ఉంటది. సో అట్లాగే మీ లోపల కూడా, మీ లోపల ఏదైతే ఉందో అదే మీ బయటి ప్రపంచాన్ని మార్చేస్తుంది. అంటే అది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, మీ సక్సెస్ కావచ్చు, ఏదైనా. దానికోసం ఏంటంటే మీరు లోపల నుండి మారాల. దీన్ని ఏంటంటే యూ కెన్ డూ ఇట్. వై? బికాస్ యూ అహం బ్రహ్మాస్మి. ఇది ఒక చాలా పెద్ద ప్రిన్సిపల్ అన్నమాట. ఇది మీరు కనుక వేదాలను, ఉపనిషత్తులను అన్నిటిని, అంటే మన ఇండియన్ సంస్కృతి, అంటే ఇక్కడ మళ్ళా రిలీజియన్ ఇవి అనేది కాదు, మనము ఇక్కడ మీ యొక్క ఇంపార్టెన్స్ అనే దానికోసం ఇక్కడ దీన్ని వాడుతా ఉన్నాము. అహం బ్రహ్మాస్మి ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్ అన్నమాట. మేబీ యువర్ ఓన్ డెస్టినీ. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామనంటే వాళ్ళు వేరు, నేను వేరు, వాళ్ళు ఏదో పెద్ద ఎక్కడ నుండో దిగి వచ్చినారు, నేనైతే ఇక్కడ నుండి వచ్చింది. ఈ రకమైనది ఎప్పుడైతే మనము దాన్ని తుడిపేస్తామో అప్పుడు మన లోపల శక్తి ఆటోమేటిక్ వస్తుంది. వై? బికాజ్ ఇక్కడ ఏమంటే బ్రహ్మ అంటే ఒక క్రియేటర్, అంటే దానికి బ్రహ్మన్ అనేది, క్రియేషన్ అనేది ఏదైతుందో అది మనము ఒకటే అన్నమాట, వేరు వేరు కాదు. ఇప్పుడు మనం ఒక ప్రాస్పెక్ట్ ఉన్నారనుకో, ఆయన లోపల అదే ఆత్మ ఉంది, మన లోపల అదే ఆత్మ ఉంది, వాళ్ళు మనం ఒకటే అనేది ఎప్పుడైతే మనము, అంటే బయట ఉన్నటువంటి ఏదైతే దేవుడు అనుకొని లేదంటే క్రియేషన్ ఏదైతే అనుకుంటామో అదంతా కూడా మన లోపల ఉంది, మనం కూడా అంత పొటెంట్ అన్నమాట. సో మనం ఏదైనా చేయగలం. సో దీన్ని ఎప్పటి వరకు అయితే మనమే దేవుడు, అంటే అహం బ్రహ్మాస్మి, దేవాలయం అనేది శోభన్ బాబు సీన్ ఉంది కదా, అది చూడండి ఎప్పుడన్నా అర్థమవుతుంది. సో విషయం ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద, అంటే నువ్వే మొత్తం రెస్పాన్సిబుల్ అన్నమాట. నువ్వు ఏమైనా చేయగలవు, ఎందుకంటే ఎవరో చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను కదా. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. డూ నాట్ క్విట్, డూ ఇట్, డూ నాట్ క్విట్ ఇట్. ఇలా రెండు పదాలు ఉన్నాయి చూడండి, రెడ్ లో ఉన్నాయి చూస్తే డూ ఇట్, దాన్ని మొత్తం కలిపి చదివితే డోంట్ క్విట్. అంటే ఎవ్రీ డిఫికల్టీ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిస్గస్. అంటే
ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది, దాంట్లో ఒక అవకాశం కనిపిస్తా ఉంది. కోవిడ్ రాగానే ఎంత బిజినెస్ పెరిగిపోయింది చూడండి. ప్రతి ఒక్కరికి ఎఫ్ఎంసీజీ అవసరం పడింది, ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ అవసరం పడినాయి, మనకు టెక్నాలజీ తెలిసింది. ఈ రకంగా అయిందా లేదా? సో విషయం ఏంటంటే చేస్తూ పోండి, వదిలిపెట్టకండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈయన అబ్రాహం లింకన్ చూసినారు కదా, సక్సెస్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ లూజింగ్ ఎంతూజియాజం. ఈయన 12 సార్లు లైఫ్ లో మొత్తం ఫెయిల్ అవుతూనే వచ్చింది. ఎన్ని ఉన్నాయో చూడండి. బట్ ఫైనల్లీ ఇన్ 1860 ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే కొంతమంది ఏంటంటే చిన్నగా కొద్దిగా ఏదైనా ప్రాబ్లం రాగానే ముందు బంద్ చేసేది బిజినెస్ అన్నమాట. సో మీరేంటంటే మీ డ్రీమ్స్ స్ట్రాంగ్ గా ఉండి మీకు గనక కరెక్ట్ గా క్లారిటీ ఉన్నట్లయితే మీరు వర్క్ చేసుకుంటూ పోతే దీంట్లో పోయేది ఏమి లేదు, వచ్చేది చాలా ఉంది. ఇది చూస్తున్నారు కదా, నో డార్క్నెస్ ఈజ్ సో స్ట్రాంగ్ టు బరీ ద మ్యాజిక్ దట్ లైస్ ఇన్ విత్ ఇన్. మీ లోపల ఉన్నటువంటి మ్యాజిక్ ఏదైతుందో దాన్ని దఫనాయించేది, అంటే దాన్ని ఏమంటారు, దఫనాన్ అంటే పూడ్చడం ఉంటది, పూడ్చే అంత చీకటి ఎక్కడ లేనే లేదంట. అర్థమైంది కదా, అంటే మీ లోపల అంత పవర్ ఉంది అనేది ఒక ఏమి ఉంది కదా చెప్తా ఉంది. అంటే మేము బ్లైండ్స్ వాళ్ళు అనమాట. మన ఎంవే వీళ్ళ కోసము చాలా ప్రోగ్రామ్స్, చాలా కార్యక్రమాలు చేస్తారనమాట, సపోర్ట్ చేస్తారు వీళ్ళకి. వన్ కెన్ ఓన్లీ బి స్టాప్డ్ బై ద లిమిటేషన్ ఆఫ్ హిజ్ మైండ్. వాళ్ళ బయటి వాటితోటి, కళ్ళతోటో డిజబిలిటీతో వాటితో కాదు, మన మైండే మనల్ని ఆపుతుంది అనమాట. ఆ లిమిటేషన్ కనుక మనం క్రియేట్ తీసేసినాం అనుకో, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనకు ఎలాంటి అవి లేవన్నమాట, అవధులు లేవన్నమాట. సో వీ హ్యావ్ టు రియలైజ్ అండ్ మన పొటెన్షియల్ ఏందో మనం అర్థం చేసుకుంటే ఈ బిజినెస్ అనేది పీస్ ఆఫ్ కేక్ అనమాట. ఇప్పటిదాకా జరిగిందంతా, జరుగుతున్నదంతా ఓకే. చాలా మంది ఏంటంటే ఎప్పుడో జాయిన్ అయ్యారు, 10-20 ఏళ్ల కింద కూడా జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళు దాన్ని, మేమే కావచ్చు, చాలా మంది కావచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే మేము ఈ బిజినెస్ ని చాలా స్ట్రాంగ్ గా, చాలా సీరియస్ గా, చాలా ఎక్సైట్మెంట్ గా, చాలా ప్యాషన్ తోటి మేము ముందుకెళ్తున్నాము. ఎందుకంటే మా గోల్ A70కి కొంతమంది డైమండ్స్ తో కలిసి వెళ్ళడం అనేది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళైతే అందరూ అక్కడ ఉంటారని మేము విశ్వసిస్తున్నాము. మీకు మేమున్నాము, మీకు ఎప్పుడు ఎలాంటిది దానికైనా కానీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఇందాక మేడం చెప్పినారు కదా, ఈ 10,000 సంథింగ్ అది తీసుకుంటే మనకి ఆఫర్ దొరుకుతా ఉంది. తర్వాత ఇదేమో 1300 తీసుకుంటే ఈ హోమ్ కేర్, పర్సనల్ కేర్ ప్యాకేజ్ దొరుకుతా ఉంది, ఫెస్టివ్ ఆఫర్ దొరుకుతా ఉంది. వీటిని యూజ్ చేసుకోండి. సో మనము నెక్స్ట్ రాబోయే మీటింగ్స్ లలో ఏంటంటే ఒక్కొక్క దాన్ని మనం పక్కడ్బందీగా ఒక సిలబస్ లాగా తయారు చేసుకుంటూ వెళ్దాము. ఆల్రెడీ టైం అయింది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గో డైమండ్. బ్యాక్ టు హోస్ట్. వావ్, సూపర్ సార్, మైండ్ బ్లోయింగ్. అది ఐ ఓపెనింగ్ అన్నారు, ఇంకో విధంగా మేలుకొలుపు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్ గా, చాలా ఐ మీన్ మాటలు రావట్లేదు. ఎనీవే, థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఇట్ అండి ఈరోజు ఈ ప్రెజెంటేషన్ అంటే అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఫేస్ మీటింగ్ మళ్ళీ ఇన్వైట్ చేస్తారు సార్. చెప్పండి. నెక్స్ట్ ఫేస్ మీటింగ్ ఉండదు. నెక్స్ట్ మీటింగ్ మన షెడ్యూల్ ప్రకారంగా నేను దాన్ని చేస్తాను. మనం ఒక్కొక్క వారం ఇట్లా ఉంది కదా, దాన్ని చేసేద్దాం. ఓకే మాధవ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.